ప్రాబ్లమ్ లేదా? యెస్ సార్. యెస్ సార్. కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ యాక్చువల్‌గా సార్ ఈరోజు ఏం చెప్పారంటే ఏదైనా చెప్పండి అని అన్నారు. ఎస్పెషల్‌గా అగ్రీ కోసం అని ఇప్పుడు ఈరోజు మాట్లాడారు. నేనైతే అగ్రీ కోసం ఒక 15-20 మినిట్స్‌లో మీ అందరికీ కావాల్సింది ఏంటి అన్న దాని గురించి నేను చెప్తాను. అదయిన తర్వాత వేరేగా ఇంకో ప్రొడక్ట్స్ కోసం కూడా చెప్దామని చెప్పేసి అంటే చిన్న మైండ్ సెట్ ట్రైనింగ్ కూడా ఇద్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. సో, మీరన్నట్టు అగ్రికల్చర్ మీద ఇన్ఫర్మేషన్ ఇస్తూనే దానికోసం కూడా డిసైడ్ చేస్తాను. అందరూ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు దయచేసి పెన్ను, పుస్తకం దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే అగ్రికల్చర్ గురించి ఎన్ని ట్రైనింగ్స్ పెట్టినా, ఏమి చేసినా సరే ప్రతిసారి కూడా ఏదో ఒక డౌట్ అడుగుతూనే ఉంటారు. లేకపోతే ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే ఉంటున్నారు. అంటే ఇప్పుడు 100% అగ్రికల్చర్ మీద నాలెడ్జ్ వచ్చి మనం నాలెడ్జ్ గలిగే చేయాలి అనంటే దానికి ఒకటేంటంటే నంబర్ ఆఫ్ ఫార్మర్స్‌తో మీట్ అవుతూ ఉండాలి. ఈ నంబర్ ఆఫ్ ఫార్మర్స్‌కి ఇస్తూ ఉండాలి. అప్పుడే మనకి దీని మీద పట్టు అనేది రావడం జరుగుతుంది. కానీ చాలామంది మనలో ఏం చేస్తారంటే నెలంతా చూస్తే ఒక ఇద్దరో, ముగ్గురు రైతులకి మాత్రమే మీట్ అవుతూ ఉంటారు. సో, అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఆ కాంబినేషన్‌లో ఎంత మోతాదు ఇవ్వాలి, ఏమివ్వాలి అనేది ఎప్పటికి కూడా కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటుంది. నెక్స్ట్ సో, అందుకని చెప్పి ఈరోజు నేనేంటంటే సింపుల్‌గా ఏ దశలోని ఏ ప్రొడక్ట్స్ ఏ కాంబినేషన్‌లో ఇవ్వాలి అన్న దాని గురించి మాత్రమే నేను చెప్తాను. సో, దానికోసం మీరు బుక్కు, పెన్ను, పేపర్ పెట్టుకోండి. రాసుకోండి. మాక్సిమం ఆ విధంగా మీరు ఫాలో అయితే అప్ టు 60-70% వరకైతే మనం సజెస్ట్ చేయగలుగుతామండి. మిగిలిన 30% ఏంటి అనంటే, ఎక్కువగా మనకి దగ్గరికి రైతులు వచ్చారు అనంటే, అక్కడ ఏ సమయంలో వస్తారంటే, ఏదో ఒక ప్రాబ్లమ్‌తో వస్తారండి. ఆ ప్రాబ్లమ్ వచ్చేటప్పుడు మనం దాన్ని సజెస్ట్ చేయాలి అని అనుకునేటప్పుడు ఖచ్చితంగా మీ సీనియర్ సలహా అనేది తీసుకోవాల్సిందే. సో, దానికి మనం నాట్ ఓన్లీ అంటే ఓన్లీ మన ప్రొడక్ట్స్ ద్వారానే సొల్యూషన్ తీసుకురావడం అనేది చాలా సందర్భాల్లో జరగదు. సో, అలాంటప్పుడు కెమికల్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, కాబట్టి కెమికల్స్ మీద మనందరం ఇప్పుడు నేర్చుకొని అనంత అవగాహన మనం దానికి ట్రైనింగ్ ఇవ్వలేం. ఎందుకంటే కెమికల్స్‌లో మనలాగా ఒక 5, 6 ప్రొడక్ట్స్ ఉండవు. కొన్ని వందల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ వందల ప్రొడక్ట్స్ కూడా ఈరోజు నేను చెప్పిన ప్రొడక్ట్స్ మీ ఏరియాలో దొరకచ్చు, దొరకకపోవచ్చు. సో, అందుకని చెప్పేసి కెమికల్స్‌ని వాళ్ళకి మాత్రమే తీసుకురండి అని చెప్పి మన ప్రొడక్ట్స్ మాత్రం ఏమేమి సజెస్ట్ చేస్తే బావుంటది, ఏ దశలో ఏది యూజ్ చేయాలన్న దాని గురించి మాత్రం ఈరోజు నేను డిస్కస్ చేస్తా. సో, దయచేసి అందరూ కూడా పెన్ను, పేపర్ పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి. థాంక్ యూ. అలాగే మీ టీమ్‌లో ఇంకెవరైనా జాయిన్ అవ్వాల్సి ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఒకసారి జాయిన్ చేయండి. ఓకేనా? సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. ముందుగా నాకు ఈ జూమ్ సెషన్‌ని ఆఫర్ చేసిన రవికిషన్ గారికి, అలాగే మన రమణమ్మ మేడం గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. అలాగే నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకంటూ ఈ వెస్టీజ్‌ని పరిచయం చేసిన మా అమ్మ పివి లక్ష్మి గారికి, అలాగే నాకంటూ ఈ క్రౌన్ అనే స్థాయి ఇచ్చిన నా లైఫ్ లైన్స్ అందరికీ, అలాగే నన్నొక అగ్రి ట్రైనర్‌గా చూస్తూ నన్ను ఆదరిస్తున్న ఈ వెస్టీజ్ మెంబర్స్ అందరికీ, ఎస్పెషల్‌గా తుని టీమ్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనందరి గురు సద్గురు సునీల్ కుమార్ సాహు గారికి అండ్ నా పర్సనల్ మెంటర్ అయిన డాక్టర్ దొరబాబు గారికి మనస, వాచ, కర్మణ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు, నా టీమ్‌కి అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు, నా టీమ్‌కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థాంక్ యూ. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ అండి. థాంక్ యూ. సో, అందరూ కూడా పెన్ను, పేపర్ పెట్టుకోండి. ఓకే అండి. సార్ భూపతి గారు స్క్రీన్ కనిపిస్తుంది కదండీ! యెస్ సార్. యెస్ సార్. కనపడుతుంది. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్ మార్నింగ్. సో, ఇక్కడ ఒక స్క్రీన్ కనిపిస్తుంది చూడండి. మనకి వ్యవసాయం అంటే ఏంటి అనేది. సో, వ్యవసాయం అంటే అందరికీ తెలుసు. కానీ ఈ వ్యవసాయంలోని ఏంటి అనంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక 6 పాయింట్లు కనిపిస్తున్నాయండి. ఓకే. దుక్కి దున్నడం, విత్తనాల్ని శుద్ధి చేయడం, నేలని శుద్ధి చేయడం, విత్తనాల్ని నాటడం, ఓకేనా? నారు సంరక్షణ చేయడం, పంట దశ గుర్తింపు. ఓకే. ఈ 6 దశలని మనం
ఒక క్రమ పద్ధతిలో మనం చేయగలిగితే దాన్ని వ్యవసాయం అని అంటారండి. ఓకేనా? కానీ చాలామంది ఏం చేస్తారు అనంటే, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఓకే. కానీ ఏ దశలో ఏది చేయాలన్న విషయం దగ్గర చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారండి. అయితే ఇవన్నీ ఇప్పుడు మీకెందుకు చెప్తున్నాను అనంటే, మీరు వ్యవసాయం నేర్చుకోవాలి అని కాదండి. ఓకే. ఈ దశలను బట్టే మనము ఎప్పుడు ఏ ప్రొడక్ట్ ఇవ్వాలి అనేది ఆధారపడి ఉంటుందండి. ఓకేనా? సో, అందుకే నేనిక్కడ మీకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వను. అంటే మన ప్రొడక్ట్ ఏం చేస్తది ఇవన్నీ మీరు ఆల్రెడీ చాలా సార్లు విన్నారు, వింటున్నారు, వింటారు కూడా. కానీ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటి అనంటే, ఒక చిన్న బ్రీఫ్ ఆహ్, సూట్ కేస్ లాంటిదనమాట. ఈ సూట్ కేస్‌ని మీరు ఓపెన్ చేసుకుంటే అంటే మీ పుస్తకమే ఇక్కడ మీ సూట్ కేస్. ఈ సూట్ కేస్‌ని మీరు ఓపెన్ చేసుకుంటే అందులో మీకు ఏం కావాలో ఆ డాక్యుమెంట్ రెడీగా ఉంటుందనమాట. సో, ఇక్కడ ఈ 6 దశలు ఏదైతే ఉన్నాయో, ఈ 6 దశల్లోని కూడా ఓకేనా? మనకి ఏమేమి కావాలనేది నేను ఒక్కొక్క ప్రొడక్ట్ దాని క్వాంటిటీ చెప్తూ ఉంటాను. అది రాసుకోండి. ఓకేనా? సో, ఫస్ట్ ఏంటంటే దుక్కి దున్నడం అండి. దుక్కి దున్నడం అంటే మన భాషలో నార్మల్ భాష అంటే పొలం దున్నడం అన్నమాట. ఓకే. సో, పొలం ఎందుకు దున్నుతారు అనంటే, పొలం దున్నితే భూమి అంటే నేల చదును చేయబడుతుంది. నేలలో మట్టి లూజ్ అవుతుంది. లూజ్ అవ్వడం వలన మనకేమవుతుంది అనంటే, మొక్క తాలూకా వేర్లనేవి దృఢంగా లోపలికి వెళ్తాయి. ఎప్పుడైతే మొక్క తాలూకా వేర్లు దృఢంగా లోపలికి వెళ్తాయో, మొక్క అంటే భూమి లోపల 4 అడుగుల లోపల మనకేంటంటే మైక్రో న్యూట్రిషన్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయండి. ఓకేనా? దాన్నే తెలుగులో అయితే స్థూల పోషకాలు లేదా అర్ధ పోషకాలు అని అంటారనమాట. అవి మొక్కకి అవసరం అనమాట. ఓకేనా? అందుకనే దుక్కి దున్నడం జరుగుతుంది. అయితే ఈ దుక్కి దున్నడంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, భూమి పై పొరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లూజ్ అవ్వాలనమాట. ఓకే. మొక్క ఈజీగా మొలకెత్తాలనమాట. సో, అందుకే ఈ దుక్కి దున్నడంలోని మన దగ్గర ఉండే గ్రాన్యూల్స్ ఏం చేస్తుంది అనంటే, ఈ భూమిని లూజ్ అయ్యేటట్లు చేస్తుందనమాట. ఓకేనా? సో, లూజ్ ఎప్పుడైతే ఉంటుందో భూమి గుల్లబారుతుంది అని అంటారు. ఎప్పుడైతే భూమి గుల్లబారుతుందో ఆటోమేటిక్‌గా మొక్క తాలూకు వేర్లనేవి స్ప్రెడ్ అవుతాయి. అలాగే అదే సమయంలో మనకేమవుతుంది అనంటే, మొక్క తాలూకు వేర్లు దృఢంగా పెరగాలండి. దృఢంగా పెరగాలి అనంటే హ్యూమస్ అనే లిక్విడ్ అంటే హ్యూమస్ అనేది భూమిలో అవైలబిలిటీగా ఉండాలన్నమాట. మన గ్రాన్యూల్ అనేది ఈ హ్యూమస్‌ని భూమిలో పుట్టేలా చేస్తుందన్నమాట. సో, అందుకే ఏ పంటకైనా సరే, లేపోతే ఏ మొక్కకైనా సరే ఓకేనా? ఇప్పుడు చూడండి మామిడి ట్రీస్ ఉన్నాయి. మ్యాంగో ట్రీస్‌కి ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే కింద భూమిలో సారాన్ని పెంచితేనే మనకి మంచిగా ఫ్రూట్స్ అనేవి వస్తాయండి. సో, కాబట్టి భూమిలోని ఎప్పుడైనా సరే భూమిని సాయిల్‌ని బాగా చేయాలి అని అనుకునేటప్పుడు మనం ఖచ్చితంగా ఏమివ్వాలి అనంటే దుక్కి దున్నడంలో గ్రాన్యూల్ ప్యాకెట్టు ఇవ్వాల్సి ఉంటుంది. సో, గ్రాన్యూల్స్‌తో పాటు ఇక్కడ మనం 2 కాంబినేషన్స్ ఇవ్వచ్చండి. ఫస్ట్ రాసుకోండి దుక్కి దున్నడంలో మీరు ఇవ్వాల్సింది గ్రాన్యూల్ ప్లస్ అని పెట్టుకోండి. ఆ ప్లస్ దగ్గర నార్మల్‌గా ఏ పంటకైనా సరే మనకి ఏం చేస్తారంటే క్రిందటిసారి పంట వేసేటప్పుడు చాలా మట్టుగా వాటికేంటనంటే ఈ వైరస్‌లు గానియండి, ఫంగస్‌లు గానియండి భూమిలో నిలువ ఉంటాయన్నమాట. సో, పంటకి మధ్య గ్యాప్‌లోని ఆ నిల్వ ఉండే టైంలో ఈ ఫంగస్‌లు గట్టా ఏం జరుగుతాయంటే రైతు ఏమి చేయడు కాబట్టి అవి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నమాట. సో, అందుకని చెప్పేసి మనం మొక్క దశలోనే వాటికి ఇమ్యూనిటీ బాగా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ ఫంగల్ ఎఫెక్ట్స్ నుంచి గానియండి, లేపోతే ఈ వైరల్ ఎఫెక్ట్స్ నుంచి గానియండి, మనకి మొక్క బాగుగా ఉండాలి అంటే దానికి లోను కాకుండా ఉండాలి అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ముందు చూపుతోటే గ్రాన్యూల్స్‌తో పాటు ప్రోటెక్ అనేది మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, అందుకే దుక్కి దున్నడంలో ఇవ్వాల్సిందేంటి గ్రాన్యూల్స్ ప్లస్ ప్రోటెక్ ప్లస్ అగ్రి 82 అండి. ఓకే. సో, నేనిక్కడ చెప్పే ప్రతి దానికి కూడా అగ్రి 82 మస్ట్ అండ్ షుడ్‌గా ఉంటుంది. ఓకేనా? అగ్రి 82 ఎలా పనిచేస్తుంది ఏంటో మీ అందరికీ తెలిసిందే. ఓకే. సో, కాబట్టి మీరు దుక్కి దున్నడంలోని ఏ పంటకైనా మీరు ఇవ్వాల్సింది ఏంటి అనంటే ఒక ఎకరానికి ఒక గ్రాన్యూల్ ప్యాకెట్టు. ఓకే. ఒక ఎకరానికి 250 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ వరకు ప్రోటెక్. సార్ 250 500 అని అనకండి. మినిమమ్ 250 ఇవ్వండి. మాక్సిమం 500 ఇవ్వచ్చు. అక్కడ రైతు యొక్క ఫైనాన్స్‌ని చూసుకొని వాళ్ళు రెడీ అయితే 500 దాకా కూడా ఇవ్వచ్చండి. ఓకేనా? అండ్ మూడో దానికొచ్చేసరికి
అగ్రి 82 అనేది 150 ml అండి. ఇక్కడ క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి ఒకే ఒకటి ఏంటి అనంటే, ఒక గ్రాన్యూల్ ప్యాకెట్టు మీరు ఏ పంటకి సజెస్ట్ చేసినా, గ్రాన్యూల్ ప్యాకెట్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో, ఒక గ్రాన్యూల్ ప్యాకెట్‌కి ఖచ్చితంగా 150 ml అగ్రి 82 అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో, ఇవి మన ప్రొడక్ట్స్ అండి. దుక్కి దున్నడంలో ఏదైనా ఇవ్వాల్సిందే. ఓకేనా? అయితే కొన్ని పంటలకి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పత్తి పంట ఉంటుందండి. అలాగే మొక్కజొన్న పంట ఉంటుందండి. అలాగే ఇప్పుడు జీడి, మామిడి తోటలొచ్చాయండి. వీటికి నేల శుభ్రం చేసేటప్పుడు ఇప్పుడు జీడి తోటలు, మామిడి తోటలకి వాటికి ఫంగస్‌లు, వైరల్‌లు వచ్చినా తట్టుకునే శక్తి ఎందుకంటే వాటి తాలూకా చెట్లు చాలా పెద్దవి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి ఆ మొక్కలన్నీ కూడా వేర్లు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయండి. అటువంటి సమయంలో మనం ప్రోటెక్ ఇచ్చినా దాని తాలూకా వైరల్, ఫంగల్ తాలూకా ఎఫెక్ట్ దానికేం కనిపించదండి. సో, అందుకే ప్రోటెక్‌కి బదులుగా అక్కడ మైక్రో న్యూట్రిషన్స్ అయిన నానోటెక్‌ని సజెస్ట్ చేయగలిగితే ఓకేనా? సో, ఇంకా మంచిగా ఉంటుందనమాట. సో, ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సరే మొక్కజొన్న పంట ఇస్తున్నా గానీ, ప్రత్తి పంట ఇస్తున్నప్పుడు గానీ, మీరు చేయాల్సింది ఏంటి అనంటే, ఇదే ప్రోటెక్ట్ ప్లేస్‌లోని మీరు నానోటెక్‌ని సజెస్ట్ చేయండి. ఓకేనా? సో, ఇది దుక్కి దున్నడం అండి. సో, దుక్కి దున్నడంలో మీరు చేయాల్సిందేంటి, ఒక గ్రాన్యూల్ ప్యాకెట్టు, ఒక ప్రోటెక్ట్ ప్యాకెట్టు, అగ్రి 82 150 ml అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. అలాగే పెద్ద మామిడి చెట్లకు గానియండి, జీడి చెట్లకు గానియండి, ఇటువంటి పంటలేమైనా తీసుకున్నా, అలాగే మొక్కజొన్న పంటకు గానియండి, నెక్స్ట్ అలాగే ప్రత్తి పంటకు గాని మీరు ప్రోటెక్ట్ ప్లేస్‌లోని నానోటెక్‌ని యాడ్ చేయొచ్చు. సో, ఎవరైనా రైతులు పెట్టుకోగలను అని అనుకున్న సమయంలో మీరు గ్రాన్యూల్స్‌తో పాటు ప్రోటెక్ ప్లస్ నానోటెక్ ప్లస్ అగ్రి 82 కూడా ఇవ్వచ్చండి దుక్కి దున్నిన సమయంలో. ఓకేనా? సో, ఇక్కడ దుక్కి దున్నడంలో అంటే చాలామంది ఇంకో అడిగే డౌట్ ఏంటి అనంటే, సార్ దుక్కి దున్నేసిన వెంటనే అంటే పొలం దున్నేసిన తర్వాత వేసేయాలా? మొక్క వేసిన తర్వాత వేయాలా అనంటే, రెండిట్లో ఏది చేసినా ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఇక్కడ సార్ దుక్కి దున్నప్పుడే అన్నారు కదా! మళ్ళీ మొక్క వేసిన తర్వాత వేయాలి అలా కన్‌ఫ్యూజన్ ఏమీ వద్దు. ఓకేనా? ఇక్కడ దుక్కి దున్నడం అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏంటంటే పొలం దున్ని తర్వాత నుంచి మొక్క వేసిన 10 రోజుల వరకు కూడా ఇదంతా స్థాయిని ఒక దుక్కి దున్నడం కింద ఆలోచించుకోండి. సో, మొక్క ఈ స్టేజ్‌లో మీరెయ్యాల్సింది ఇవే అన్నమాట. ఏ పంటకైనా సరే. ఓకేనా? నెక్స్ట్ రెండోదొచ్చేసరికి విత్తనాల్ని శుద్ధి చేయడం అండి. సో, విత్తనాల్ని శుద్ధి చేయాలి అనంటే, నార్మల్‌గా చాలామంది ఏం చేస్తారంటే, గింజల్ని శుద్ధి చేస్తారు. కొంతమంది నారుల్ని శుద్ధి చేస్తారండి. సో, గింజల్ని శుద్ధి చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. 1 కేజీ విత్తనాలకి గాను ఓకేనా? 5 ఎంఎల్ హ్యూమిక్ అనేది ఆ విత్తనాల్లో కలిపి, ఒక పూట లేదా ఒక 2-3 గంటల వరకు గాలిలో అంటే ఎండ కాకుండా వెలుతురులోనే ఆరబెట్టాలండి. సో, ఆరబెట్టినట్టయితే మనకి విత్తనం శుద్ధి అనేది చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నానండి. 1 కేజీ విత్తనాలకి గాను 5 ఎంఎల్ అగ్రి హ్యూమిక్ అనేది కలపవలసిన అవసరం ఉంటుంది. ఓకేనా? చాలామంది ఇక్కడ ఒక క్వెషన్ అడుగుతుంటారు. సార్ ప్రోటెక్ట్ యూజ్ చేయకూడదా? వైరస్‌ల కింద ఉపయోగపడుతుంది కదా! విత్తన శుద్ధికి అంటే, ప్రోటెక్ట్ కూడా ఇందులో కలపొచ్చండి. అది కూడా ఏంటంటే 1 కేజీకి గాను 2-5 గ్రాముల ప్రోటెక్ట్ అనేది కలపొచ్చండి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నామంటే, ఎక్కువగా విత్తన శుద్ధికి కావాల్సింది ఏంటనంటే, విత్తనం అనంటే అది ఇంకా మొలకెత్తలేదు. మొలకెత్తలేని దానికి మనకేం కావాలి? మొలకెత్తాలి అనంటే, హ్యూమస్ అనేది మళ్ళీ కావాలండి. ఈ హ్యూమస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, మనకి హ్యూమిక్ నుంచి వస్తుందండి. వన్స్ మీకు మొలకెత్తిన తర్వాత గాని మీరు ప్రొటెక్ట్ ఇవ్వగలిగితే, దాని ప్రభావం ఎక్కువగా మంచిగా కనిపిస్తుందండి. ఓకేనా? సో, ఏ విత్తనాలు తీసుకున్నా ఇదే ప్రాసెస్సు. ఓకేనా? ఇప్పుడు నారు శుద్ధి అంటారండి. చాలామంది ఏం చేస్తారంటే వరి నారులు గానియండి, లేపోతే మిర్చి నారులు గానియండి, టమాటా నారులు గాని అంటే విత్తనాలేసిన తర్వాత వాళ్ళు ఇవి తీసుకొనెళ్ళి మెయిన్ పొలంలో ఎక్కడికో షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఒక 15 లీటర్ల వాటర్‌లోని ఒక 15 లీటర్ల వాటర్‌లోని ఒక బకెట్ వాటర్‌లో గాని ఏం చేస్తారంటే 5-10 ఎంఎల్ 5-10 ఎంఎల్ అగ్రి హ్యూమిక్ వేసేసి ఓకేనా? ఒక 15 ఎంఎల్ ఏసినా ప్రాబ్లమ్ లేదండి. వేసేసి వాటర్‌లో కలిపి ఈ మొక్క తాలూకు వేర్లు ఏదైతే ఉంటుందో ఆ వేర్లు తీసుకొనొచ్చి బకెట్‌లో ముంచి ఒక్క 30 సెకండ్స్ టు 1 మినిట్ ఉంచేసి ఇవి గాని మీరు తీసుకెళ్ళి నారులు నోసినట్టయితే, ఈ 30 సెకండ్స్ టు 1 మినిట్‌లోనే మనకి ఏటవుతుంది అనంటే, మొక్క తాలూకా వేర్లు ఆల్రెడీ లిక్విడ్ కలిపిన హ్యూమిక్‌ని తీసుకొనుంటాయి. దీనివల్ల ఏటంటే, హ్యూమస్ వాటికి అంది ఆ మొక్క తాలూకు వేర్లనేవి దృఢంగా పెరగడం జరుగుతుందనమాట. సో, ఇది రెండో పద్ధతేనండి. సో, ఎక్కడది? విత్తన శుద్ధి. సో, విత్తన శుద్ధిలో మీరు వాడాల్సిందేంటి?
1 కేజీ విత్తనాలకు గాను 500 అగ్రి హ్యూమిక్ అండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎవరైనా ప్రోటెక్ కలుపుతాను అని అంటే కలుపుకోవచ్చు. ప్రోటెక్ అనేది 2 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు కూడా కలుపుకోవచ్చు. ఓకేనా? అలాగే నారుని శుద్ధి చేయాలి అని అనుకునేటప్పుడు 15 లీటర్ల బకెట్‌లోని 5-10 ఎంఎల్ అగ్రి హ్యూమిక్ కలిపి అందులోని ఈ వేర్లు మునిగేలాగా ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఉంచి దాన్ని మొక్కలో నాటుకున్నట్టయితే మంచి ఫలం కనిపిస్తుందండి. నెక్స్ట్ నేలని శుద్ధి చేయడం వచ్చింది. ఈ నేలని శుద్ధి చేయడం అన్నా, దుక్కి దున్నడం అన్నా 2 కూడా మీకు ఇందాక చెప్పినట్టు ఒకటేనండి. ఓకేనా? సో, గ్రాన్యూల్స్, ప్రోటెక్, కొన్ని పంటలకైతే నానటెక్ ప్లస్ అగ్రి 82 ఇవ్వడం అండి. విత్తనం నాటడం. సో, విత్తనం నాటడం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన ప్రొడక్ట్స్ ఏమీ వాడాల్సిన అవసరం లేదు. ఓకే. సో, నెక్స్ట్ నారు సంరక్షణ. మెయిన్ పార్ట్ ఇదండి. ఓకేనా? నారుని సంరక్షించాలి. అంటే మొక్క పాతిన 45 నిమిషాల్లోని 45 రోజుల్లోని మొక్క పాతిన 45 రోజుల్లో ఈ నారుని మనం ముందుగా సంరక్షించుకోవాలి. ఎందుకు అనంటే చాలా మట్టుకు ఏమవుతుంది అనంటే వీరు వేసిన నారు తీసుకొనొచ్చి మెయిన్ పొలంలో పెట్టడం జరుగుతుందండి. మెయిన్ పొలంలో పెట్టేటప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని సార్లు ఎక్కడ ఉండే సాయిల్ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఉండే సాయిల్ వేరేగా ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి నారుని ఇక్కడి నుంచి ఈ మెయిన్ పొలంలోకి షిఫ్ట్ చేసేటప్పుడు అందులో కొన్ని పిల్ల వేర్లు గానీ, తల్లి వేర్లు గానీ తెగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో, అలాంటప్పుడు ఏంటంటే నారుని మంచిగా సంరక్షించుకోవాలి. అంటే వాటికి కావాల్సిన విధంగా మనం ప్రొటెక్షన్ చేయగలగాలన్నమాట. సో, ఈ ప్రొటెక్షన్ చేసేయగలిగేటప్పుడు మనకేంటంటే అంటే ఇప్పుడు ఒక నారుని తీసుకొనొచ్చి మెయిన్ పొలంలో ఏసిన తర్వాత మనకి ఎప్పుడైనా సరే మొక్క డల్‌గా ఉంది అని అనిపిస్తే అప్పుడు మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఏంటంటే ఆల్రెడీ మీరు భూమిలోకి గ్రాన్యూల్స్, ప్రోటెక్, నానోటెక్ లాగా అగ్రి 82 ఇచ్చేసారండి. సో, నారు సంరక్షణకొచ్చేసరికి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాల్సిందంటే మళ్ళీ హ్యూమిక్, ప్రోటెక్, అగ్రి 82 అనేది స్ప్రే రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఏంటనంటే మొక్క నాటిన 45 రోజుల లోపల జరగాలి. ఓకేనండి. సో, మొక్క నాటిన 45 లోపల జరగాలి. ఈ 45 రోజుల్లో మీరు ఇవ్వాల్సింది ఏమైనా ఉంది అనంటే అగ్రి హ్యూమిక్, అగ్రి ప్రోటెక్, అగ్రి 82. సో, ఇది స్ప్రే రూపంలో మాక్సిమం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అనండి. సో, ఆ స్ప్రే రూపంలో ఇచ్చేటప్పుడు రైతుల దగ్గర మాక్సిమం మన దగ్గర ఏముంటుందంటే 15 లీటర్ల వాటర్ ట్యాంక్ అనేది ఉంటుందండి. ఈ 15 లీటర్ల వాటర్ ట్యాంక్‌లోని మనము ఓకేనా? హ్యూమిక్ అనేది 20 ఎంఎల్ యాడ్ చేయాలండి. సో, హ్యూమిక్ అనేది 20 ఎంఎల్, ప్రోటెక్ అనేది 10 గ్రామ్స్, అగ్రి 82 అనేది 15 ఎంఎల్ అండి. ఈ 3 మోతాదు ఇలా కలిపి మనం వాటికి స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. మళ్ళీ చెప్తున్నాను. హ్యూమిక్ అనేది 20 ఎంఎల్, ప్రోటెక్ అనేది 10 గ్రామ్స్, అగ్రి 82 అనేది 15 ఎంఎల్ అండి. సో, దీని ద్వారా ఏమవుతుంది అనంటే మొక్కలో కొంచెం హ్యూమస్ మళ్ళీ అందుతుంది. అలాగే మన హ్యూమిక్ అనేది ఇక్కడ స్పైరులినా లాగా ఉపయోగపడుతుంది కాబట్టి మొక్కలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే వేరు వ్యవస్థ కూడా డెవలప్ అవుతుంది. సో, మొక్క అనేది కొంచెం పుష్టిగా ఎదగడానికి అవకాశం దొరుకుతుందండి. ఓకేనా? సో, ఇది నారు సంరక్షణ. నెక్స్ట్ పంట దశ గుర్తింపండి. సో, ఇక్కడే చాలా మట్టుగా మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. సో, నార్మల్‌గా ఈ పంట దశలో తీసుకునేటప్పుడు ఏంటంటే ఎలా చెప్తామనంటే 2 దశలుంటాయండి పంట దశ గుర్తింపులోని. ఒకటి ఏంటంటే పూతకి ముందు వచ్చే దశ, రెండోది పూత తర్వాత వచ్చే దశ అండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. పూత ముందు వచ్చే దశ, రెండోది పూత వచ్చాక దశ అండి. సో, ఏ పంటకైనా సరే ఒక పూత రావాలి అని అనుకుంటే తక్కువలో తక్కువ సమయం 45 రోజుల నుంచి 60 రోజులు టైం పడుతుందండి. 45 రోజుల నుంచి 60 రోజులు పడుతుంది. సో, పూత వచ్చేయడానికి ఆ పూత పిండి కాస్త అయ్యి, పిండి నుంచి మనం దిగుబడి తీసుకోవడానికి మళ్ళీ ఇక్కడి నుంచి అంటే ఈ 45 రోజుల నుంచి 45-60 రోజుల తర్వాత నుంచి సుమారుగా మనకి ఒక 15-20 రోజుల వరకు జరుగుతుందండి. సో, ఫ్రెండ్స్ ఇక్కడే ఎక్కువ మంది కన్‌ఫ్యూజ్ అయ్యి ఏమివ్వాలి అని అంటారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వన్స్ 45 రోజులు దాటిన తర్వాత మీరు ఏ పంటకైనా సరే హ్యూమిక్ అంటే పంట భూమి లోపల మీరు గ్రాన్యూల్ సజెస్ట్ చేయొచ్చేమో గానీ, ఓకేనా? మొక్క స్ప్రేలో మాత్రం హ్యూమిక్‌ని అంత పైకి సజెస్ట్ చెయ్యొద్దు అని నేనైతే చెప్తాను. చేయకండనే చెప్తాను. ఎందుకంటే అప్పుడు హ్యూమిక్ తాలూకా అవసరం ఉండదు. అదే ఆ డబ్బులతోటి మీకు
వేరే ప్రొడక్ట్స్ లేదా మన నానోటెక్కో లేకపోతే గోల్డ్ అదర్ ప్రొడక్ట్స్ ఏదైనా సజెస్ట్ చేయగలిగితే రైతుకి ఎక్కువ యూజ్ అనేది ఉంటుందండి. అయితే మీకు ఇక్కడ చెప్పాను. దుక్కి దున్నడం జరిగింది, విత్తన శుద్ధి జరగడం జరిగింది, నారు సంరక్షణ జరిగాను అంటే ఫస్ట్ 45 రోజులు టైం కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా? ఈ 45 రోజుల తర్వాత మొక్క ఎదుగుదలొచ్చి నెమ్మదిగా ఇక్కడి నుంచి దశలేంటంటే ఫస్ట్ పూత రావాల్సి ఉంటుందండి. ఓకేనా? పూత రావాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఏ మొక్కకైనా సరే పూత రావాలి అనన్నా, వచ్చిన పూత నిలబడాలి అన్నా, నిలబడిన పూత పింది కింద మారాలి అనన్నా, మనకి ఖచ్చితంగా ఇక్కడ యూజ్ అయ్యే ప్రొడక్ట్ ఏదైనా ఉంది అనంటే అది కేవలం అగ్రి మాస్ అండి. ఓకేనా? సో, చాలామంది ఏం చేస్తారనంటే, వన్స్ పూతొచ్చేసిన తర్వాత, లేకపోతే పిందొచ్చేసిన తర్వాత మనకి అగ్రి మాస్ సజెస్ట్ చేస్తుంటారు. దయచేసి అది సజెస్ట్ చేయకండి. దానివల్ల కొంతవరకు పంట నష్టం అంటే, వచ్చే పంట కొన్ని సార్లు రాలిపోయే ప్రమాదం ఉంటుందనమాట. ఓకేనండి. సో, అందుకే ఎప్పుడైనా పూత అంటే 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో మీరు చేయాల్సింది ఏంటి అనంటే, అగ్రి మాస్, అగ్రి 82 ఈ 2 కాంబినేషన్‌లో ఇవ్వాలండి. ఇక్కడ స్ప్రే రూపంలోనే ఇస్తాం. 15 లీటర్ల ట్యాంక్‌లోని ఓకేనా? అగ్రి మాస్ అనేది 10 ఎంఎల్ ఇవ్వాల్సి ఉంటుంది. అగ్రి 82 అనేది 15 ఎంఎల్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకే. ఈ రెండిటితో పాటు మీరు ఆ దశకొచ్చేసరికి మొక్కలో ఏమైనా ఫంగల్ ఎఫెక్ట్ గానియండి, వైరస్ ఎఫెక్ట్‌లు గాని కనిపిస్తే దీంతో పాటు ప్రోటెక్ట్‌ని యాడ్ చేయండి. ఓకేనా? ఈ 2 లేకుండా మొక్కలో కొంచెం వీక్‌నెస్ కనిపిస్తుంది. ఇంకా మొక్కకు మైక్రో న్యూట్రిషన్స్ అందాలి అనుకునే పక్షంలో మీరక్కడ నానోటెక్‌ని సజెస్ట్ చేయండి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది ఏంటి అనంటే అగ్రి మాస్ ప్లస్ అగ్రి 82 ఓకేనా? మాస్ అనేది 10 ఎంఎల్, అగ్రి 82 అనేది 15 ఎంఎల్ అండి. ఈ రెండిటితో పాటు ఓకేనా? మీరు రైతు ఓకే అని అనుకుంటే అక్కడ ప్రోటెక్ అయినా ఇవ్వచ్చు, నానోటెక్ అయినా ఇవ్వచ్చండి. ప్రోటెక్ ఇచ్చినట్టయితే అక్కడ మీరు 20 గ్రామ్స్ అనేది సజెస్ట్ చేయండి. అదే నానోటెక్ ఇచ్చినా సరే 20 గ్రామ్స్ అనేది సజెస్ట్ చేయండి. ఓకేనా? ఈ 2 లేకుండా ఓన్లీ అగ్రి మాస్, అగ్రి 82 ఇచ్చినా సరే మీకక్కడ సరిపోతుందనమాట. ఓకే. ఇదెప్పుడు 45 రోజుల నుంచి 60 రోజుల దశ. ఈ 60 రోజుల నుంచి మనకి మళ్ళీ 80 రోజుల వరకు ఓకేనా? ఇప్పుడేమవుతుంది పూతొచ్చింది. ఈ పూత పింది కింద మారిందండి. ఓకేనా? సో, ఈ పింది కింద మారింది. ఈ పింది ఎదుగుదల కావాలనమాట. సో, పిండి ఎదుగుదల కావాలనే టైంలోని మనకేంటి అనంటే మైక్రో న్యూట్రిషన్స్ ఆవశ్యకత ఎక్కువగా ఉంటుందనమాట. ఓకే. సో, అందుకే ఖచ్చితంగా ఏంటవుతుందనంటే మనం అక్కడ నానోటెక్‌ని సజెస్ట్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, నానోటెక్‌తో పాటు ఇప్పుడు మనం మార్కెట్‌లోకి కాయగూరలు వెళ్లి కొనాలి అని అనుకునే టైంలో మనం ఏం చేస్తాం? ఆ ఫ్రూట్ అంటే ఒక వెజిటబుల్ తీసుకున్నా సరే, ఫ్రూట్ తీసుకున్నా సరే దానికి మంచి రంగుండాలి. ఓకేనా? అలాగే దాంట్లో మంచి సైజుండాలి. అలాగే దానికి మంచి షేప్ కూడా ఉండాలనమాట. ఓకేనా? ఈ 3 కోరుకొని మనం చూసుకొని పంట కొంటాం. కాబట్టి ఈ మూడిటిని డెవలప్ చేయడానికి మన దగ్గర ఉండే ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే అది అగ్రి గోల్డ్ అండి. సో, అందుకే మనం ఏంటంటే ఈ 60 రోజుల నుంచి 80 రోజుల మధ్యలో మనం సజెస్ట్ చేయాల్సింది ఏమైనా ఉంది అనంటే అది అగ్రి నానోటెక్ ప్లస్ అగ్రి గోల్డ్ ప్లస్ అగ్రి 82 ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ కూడా 15 లీటర్ల ట్యాంక్ వచ్చేసరికి ఓకేనా? అగ్రి నానోటెక్ 20 గ్రామ్స్, అగ్రి గోల్డ్ 10 గ్రామ్స్, అగ్రి 82 15 ఎంఎల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా అండి? సో, ఇప్పుడు ఏమైంది? 45 రోజుల వ్యవస్థలోనే మనం ఏమేమి వాడాలో ఆల్రెడీ తెలుసుకున్నాం. 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఏమేమి వాడాలో తెలుసుకున్నాం. 60 రోజుల నుంచి 80 రోజుల్లోనే ఏమేమి వాడాలో తెలుసుకున్నాం. ఇంకా ఇక్కడికి చివరి దశకొచ్చేసరికి ఓకేనా? ఇక్కడ 2 రకాల పంటలుంటాయండి. ఓకేనా? ఒకటి రికరింగ్ పంట అంటారు. ఇంకోటి ఏకదశ పంట అని అంటారు. రికరింగ్ అంటే ఇప్పుడు చూడండి. మిర్చి తోటుంది. మిర్చి తోట ఒక పంటతో ఆగిపోదు. ఒక 5, 6 పంటలొస్తూనే ఉంటాయి. అంటే కాయలొస్తాయి, తీస్తారు, మళ్ళీ కాయలొస్తాయి. అదే టమాటా తీసుకోండి. కాయలొస్తాయి, తీస్తారు, మళ్ళీ కాయలొస్తాయండి. ఓకేనా? సో, ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ అదే మొక్కజొన్న పంటొచ్చిందనుకోండి, మొక్కజొన్న పంటలో ఏముంటుందో ఒక్కసారి ఒక కంకి వచ్చిన తర్వాత మళ్ళీ దానికి కంకులు రావు. సో, కాబట్టి అక్కడికి ఆ దశతో అది క్లోజ్ అయిపోయినట్టే అన్నమాట. ఓకేనా? సో, అలాగే సింగిల్ దశ పంటలంటారు వాటికి. ఇవి రికరింగ్ పంటలనంటారు. సో, రికరింగ్ పంటలకొచ్చేటప్పటికి అంటే మనకి 80 రోజుల నుంచి నెక్స్ట్
80 రోజుల నుంచి 120 రోజుల మధ్యలోని మనం చేయాల్సింది ఏంటి అని ఉంటుందంటే, ఖచ్చితంగా ఇప్పుడు మిర్చి పంట ఉందనుకోండి, అప్పుడు వాటికి మనకేం కావాలి అనంటే, పూత మళ్ళీ రావాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, పూతనిచ్చే అవకాశం మనకిక్కడ దేనికుంది? మాస్‌కుందనమాట. సో, అదే గుర్తించింది. అదే సమయంలో మీకు పూత తక్కువగా ఉంది అని అనుకుంటేనే మాస్‌ని సజెస్ట్ చేయండి. లేని పక్షంలో గోల్డ్ ప్లస్ నానోటెక్ ప్లస్ అగ్రి 82నే సజెస్ట్ చేయండి. ఎందుకంటే గోల్డ్‌లో కూడా పూతని మళ్ళీ రప్పించే కేపబిలిటీ ఉంటుందనమాట. ఓకేనా? అలాగే జీడి పంటలకు గానియండి, మామిడి పంటలకి చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ రోజులు ఉండే చెట్లుంటాయి. అంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల చెట్లుంటాయి. చెట్లకి మనకేంటి అనంటే, అంటే ఏమంటారంటే మొద్దు బారిపోయిన చెట్లు అంటారు. అలాంటి మొద్దు బారిపోయిన చెట్లలో నుంచి కూడా పూతని రప్పించగల స్థాయి అనేది మన అగ్రి గోల్డ్‌కి ఉంటుందండి. ఓకేనా? సార్ అయితే ఇక్కడ జీడి మామిడి తోటలకి మనం ఏమి ఇవ్వాలి అని అనుకుంటే, మీరొక్కటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎకరానికి ఎంత వాడాలి? లేపోతే ఎన్ని మొక్కలకి ఎన్ని వాడాలి అనేది మనం చెప్పడం సాధ్యం కాదు. ఎందుకనంటే, ఒక ఎకరంలో ఒక్కొక్క రైతు ఒక్కో రకంగా వేసుంటాడు చెట్లు. ఓకేనా? అలాగే చెట్లు రకాల బట్టి మనకి సైజులు మారుతూ ఉంటాయి. సో, మనం ధాన్యం పక్కాగా చెప్పలేం కాబట్టి, రైతులు వాళ్ళు ట్యాంక్స్ యూజ్ చేస్తారండి. 200 లీటర్ల ట్యాంక్స్ గానియండి, 500 లీటర్ల ట్యాంక్స్ గానియండి, 1000 లీటర్ల ట్యాంక్స్ గానియండి, లేపోతే 2200 లీటర్ల ట్రాక్టర్ ట్యాంక్ గానియండి యూజ్ చేస్తూ ఉంటారండి. వాటిని బేస్ చేసుకొని మనం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, అక్కడ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ సీజన్‌లో మామిడి తోటలకి పూత రావాలి కాబట్టి ఖచ్చితంగా మనం సజెస్ట్ చేయాల్సింది ఏంటి అనంటే అగ్రి మాస్ అండి. సో, అగ్రి మాసు, అగ్రి 82నే. సో, ఇలాగే ఎక్కువ ఏజ్ ఉండే చెట్లు ఒక 10 సంవత్సరాలు దాటిన చెట్లు ఏవైనా ఉన్నట్టయితే వాటికి మైక్రో న్యూట్రిషన్స్ ఇవ్వగలిగితే చాలా బావుంటుంది కాబట్టి ఈ రెండిటితో పాటు మనం నానోటెక్‌ని కూడా యాడ్ చేస్తే సరిపోతుందనమాట. మామిడి గాని, జీడి పంటలకి గానియండి. ఓకేనా అండి. సో, ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ 80 రోజుల నుంచి మనం 120 రోజుల మధ్యలో మనం మాక్సిమం ఏ పంటకైనా ఇవ్వాల్సింది ఏంటి అనంటే నానోటెక్, గోల్డ్ ప్లస్ అగ్రి 82 అండి. ఓకేనా? సో, కొన్ని కొన్ని సందర్భాల్లో గోల్డ్ బదులుగా మాస్‌ని కూడా మనం ఇచ్చినా ప్రాబ్లమ్ ఉండదు. కానీ నా సజెషన్ ఏంటంటే అక్కడ మాషకు బదులుగా మనం గోల్డ్‌ని సజెస్ట్ చేస్తేనే మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. ఇదే పరిస్థితుల్లో మనం మామిడి చెట్లు, జీడి చెట్లు వాటికి తీసుకున్నట్టయితే ఓకేనా? వాటికి ఖచ్చితంగా మనం అగ్రి మాస్, అగ్రి 82 అండ్ అగ్రి నానోటెక్ ఇస్తే బావుంటుందండి. ఓకేనా? వన్స్ మీకు పూత వచ్చేసిన తర్వాత జీడి మామిడి తోటలకి సో, అక్కడ కూడా పిండి ఎదగాలి, పిండి మంచిగా రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది ఏంటి అనంటే అక్కడ మళ్ళీ అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి 82 అండి. సో, రైతు పెట్టుబడి పెట్టుకోలేను అనుకునేటప్పుడు అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్ అగ్రి గోల్డ్, అగ్రి 82 అనేది స్ప్రే చేయించండి. సో, ఇవి మాత్రం యాజ్ టీజ్‌గా మీరు ఫాలో అవ్వగలిగితే మీరు అనుకున్నట్టు ఓకేనా? మీరు అనుకున్నట్టు 80% వరకు కూడా మీరు వ్యవసాయానికి సహాయం చేసినట్టే అండి. సో, చివరి దశలో మీకు మళ్ళీ చెప్పానేంటి 80 రోజుల నుంచి 120 రోజుల్లో మీరు ఇవ్వాల్సిందేంటంటే అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి 82 అండి. సో, అగ్రి నానోటెక్ అనేది 20 గ్రామ్స్, అగ్రి గోల్డ్ అనేది 10 గ్రామ్స్, అగ్రి 82 అనేది 15 ఎంఎల్ అండి. ఓకేనా? సో, అదే మామిడి, జీడి తోటలకొచ్చేసరికి 200 లీటర్ల ట్యాంక్‌లో తీసుకున్నట్టయితే ఓకేనా? సో, 200 లీటర్ల ట్యాంక్‌లో తీసుకున్నట్టయితే మనకి అగ్రి మాస్ అనేది 2 బాటిల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. 100 ఎంఎల్ బాటిల్స్ 2 ఇవ్వండి. ఓకేనా? అగ్రి 82 అనేది ఒక 300 ఎంఎల్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా? దేనికి 200 లీటర్లు ట్యాంక్‌లో. సో, ఈ 200 లీటర్ల ట్యాంక్‌కి నేను చెప్పాను కాబట్టి దానికి మల్టిపుల్ చేసుకొని మీరు వెళ్ళిపోయినట్టయితే ఎన్ని లీటర్స్ ట్యాంక్ ఉంటదో అన్ని లీటర్స్ ట్యాంక్‌కి మీరు సజెస్ట్ చేయండి. అలాగే నానోటెక్ తీసుకున్నట్టయితే ఓకేనా? 200 లీటర్స్‌లో 100 గ్రామ్స్ నానోటెక్ కలిపినా సరే సరిపోతుంది. లేదు 250 గ్రామ్స్ వాళ్ళు అంటే పెట్టుకోకునే స్థాయి ఉంది అని అనుకుంటే 250 గ్రామ్స్ నానోటెక్ అయినా సరే కలపొచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, అన్ని దశల్లో ఏమేమి ఇవ్వాలి, ఏంటి అనేది మీకు క్లియర్‌గా చెప్పాను మోతాదుతో సహా. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒక్క 5 మినిట్స్ డిస్కస్ చేద్దాం. చేసిన తర్వాత నెక్స్ట్ సెషన్‌లోకి వెళ్తామండి. ఓకేనా? సో, ఓవర్ టు యూ అండి సార్. ఎవరికైనా సార్ డౌట్స్ ఉంటే సార్ ఒక డౌట్ అండి. ఒక్క నిమిషం మేడం. గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి. 200 లీటర్ల ట్యాంక్‌కి అగ్రి మాస్ ఎంత కలపాలి సార్?
200 ఎంఎల్ మాట. 100 ఎంఎల్ బాటిల్స్ 2-3 కలుపుకోవచ్చు. మినిమమ్ 2 అగ్రి మాస్ అండి. అగ్రి మాస్. నానోటెక్ 100 గ్రామ్స్ లేదా 250 నానోటెక్ 100 గ్రామ్స్. అవునండి. అగ్రి 80-100 300 ఎంఎల్ అండి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఎవరైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ మీ యొక్క డౌట్‌ని క్లారిఫై చేస్తారు. సార్ రామదాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మా ఊర్లో ఒక రైతు మొత్తం మామిడి తోట ఒక 50 ఎకరాలు ఉంది సార్. వాళ్ళు ఒక 10 మంది రైతులు ఉంటారు. ఓకే. వాళ్ళు డెమో అడుగుతున్నారు సార్. ఈ కాయ మీద మచ్చ రాకుండా ఉండాలి అన్నట్టుగా. దయచేసి మన దగ్గర ఎటువంటి డెమోలు గట్టా ఏమీ ఉండవండి. మీరు అటువంటివి సజెస్ట్ చేయకండి. ఎందుకు నేనంటే వాళ్ళు అడిగారు. మనం ఏం చేయలేదు. మన దగ్గర ఉండవు. మీరు అది తెచ్చుకోండి ఫస్ట్. డెమో అన్న మాట అనేది ఇప్పుడు ఏంటంటే బయట కెమికల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిజినెస్ కోసం సపోర్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సార్. ఇంకోటి ఏంటి అని అంటే మీకు అడిగిన డెమో ఏంటి, కాయ మీద మచ్చ గట్టా రాకుండా ఉండడానికి, అంతేనా? ఏదైనా వాళ్ళు మనం ఏదన్నా ఇప్పుడు వేరే వేరే మన ప్రొడక్ట్స్ కి చేస్తా ఉన్నాం కదా సార్. అట్లా ఏమైనా డెమో ఉందా అని అడిగారు వాళ్ళు. డెమో అంటే అగ్రి 82 డెమో ఉంటుందండి. యూట్యూబ్‌లో కొడితే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. అగ్రి 82 డెమో చూపించొచ్చు. సో, మిగిలిన హ్యూమిక్, గోల్డ్ వాటికైతే మనం డెమో చూపించలేము. ఓకేనా? సార్. సో, ఓకే హ్యూమిక్‌కి డెమో చూపించడానికి టైం పడతదనమాట. ఒక 2 మొక్కలు తీసుకొనొచ్చి, ఒక మొక్క ఏమో హ్యూమిక్ ఏసి పెరిగితే ఎలా ఉంటుంది, హ్యూమిక్ ఏయకుండా పెరిగితే ఎలా ఉంటుందని అలా చూపించొచ్చు గానీ, లైవ్‌లో మీరు డెమో చేయలేరనమాట. ఓకేనా? సార్. ఓకే సార్. ఓకే అండి. ఓకే. థాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. సో, ఎవరు మాట్లాడట్లేదంటే నేను చెప్పింది అర్థమై మాట్లాడట్లేదా? లేకపోతే నేను చెప్పింది అర్థం కాలేదా? మీరు చెప్పింది చాలా క్లారిటీగా అర్థమైంది సార్. క్లారిటీగా ఉంది సార్. సుమా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హరి సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడు చెప్పినవి ఓన్లీ మామిడి, జీడి తోటల కోసం అలాగే టమాటా, వీటి కోసం చెప్పారు కదా సార్. మనము ఇదే రకంగా మనం కొబ్బరి తోటకి అలాగే పామాయిల్ తోటలకు కూడా మనం సజెస్ట్ చేయొచ్చా సార్? జీడి మామిడి తోటలకి ఇచ్చినవే. చూడండి జీడి మామిడికి అయితే మీకు ఇప్పుడు చెప్పింది జీడి మామిడి అన్నా జీడి తోటలన్నా ఒకటే మేడం. ఓకేనా? అవును సార్. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు కొబ్బరి తోటలకి నెక్స్ట్ అలాగే పామాయిల్ తోటలకి మనం స్ప్రే రూపంలో ఏమీ చేయలేము. ఓన్లీ సాయిల్ రూపంలోనే ఇవ్వాలి. సాయిల్ రూపంలో ఇవ్వాలి కాబట్టి మీరు అక్కడ ఏంటనంటే మొదటి దశ అంటే దుక్కి దున్నేటప్పుడు ఏదైతే సజెస్ట్ చేశానో అదే సజెస్ట్ చేయండి. అయితే కొబ్బరి తోటలకి, పామాయిల్ తోటలకి మస్ట్ అండ్ షుడ్‌గా అక్కడ మనం కెమికల్స్ వాడాల్సిందే. వాడకుండా ఓన్లీ మన దాని మీద బేసేసి ఇవ్వగలుగుతామంటే అది కుదరదండి. ఓకేనా? వాళ్ళు ఖచ్చితంగా అక్కడ యూరియా, డీఏపీ గాని ఏదో ఒకటి తెచ్చి కలుపుకోవాలి. దాంతో పాటు వేరే కెమికల్స్ ఉంటాయి. పటాస్ అని అంటారనమాట. అవి కూడా కలిపి ఎయ్యాల్సిందే. ఓకేనా అండి? ఓకే సార్. ఎందుకంటే కొబ్బరి చెట్లకి స్ప్రే చేసే అంత ఇది ఉండదు. ఎందుకంటే పైన ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అనంటే వాటికి స్టెమ్ గట్టిగా ఉంటుంది కాబట్టి మొక్క పీల్చుకునేది చాలా తక్కువ శాతం ఉంటుందనమాట. సో, వాటికి మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే సాయిల్‌లోనే ఇవ్వాల్సి ఉంటుంది. అదే పామ్ ఆయిల్ తోటలకి ఏంటంటే స్ప్రే చేయకూడదు. స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పామ్ ఆయిల్ సీడ్స్ దగ్గర ఒక రకమైన ఎంజైమ్స్ ఉంటాయి. ఈ స్ప్రే చేయడం వల్ల ఆ ఎంజైమ్స్ చనిపోతే ఇంకా అక్కడ కాయ ఎదుగుదల అనేది ఉండదండి. ఓకేనా? సో, ఓకే సార్. అందుకని మనం స్ప్రే రూపంలో ఇవ్వము. ఎందుకంటే పామ్ ఆయిల్ తోటలు కూడా చాలా పెద్దగా ఉంటాయండి. వాటి స్టెమ్స్ అవి చూసినట్టయితే చాలా దళసరిగా ఉంటాయన్నమాట. పీల్చుకునే శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? సో, అంటే వాటిని ఇప్పుడు సాయిల్ అప్లికేషన్స్‌లోనే వస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే ఒక డౌట్ సార్. అంటే ఒక ఓకే. ఎకరానికి కొబ్బరి తోట స్టార్టింగ్ ఇప్పుడు వేయడానికి స్టార్టింగ్‌లో ఉన్నారు. వాళ్ళకి మనకి దాంట్లో శుద్ధిలోని మన గ్రాన్యూల్స్ 82 ప్రొటెక్ట్ ఇస్తే సరిపోతుందా సార్? తర్వాత మొక్క ప్రొటెక్ట్ వాళ్ళు ఇవ్వకండి. పెట్టుకుంటే నానోటెక్ ఇవ్వండి. నానోటెక్ ఇమ్మంటారా? హ్మ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వల్లి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. మేడం.
ఏం లేదు సార్. ఈ యూకలిప్టస్‌కి ఏమన్నా మనం సజెస్ట్ చేయొచ్చా సార్? యూకలిప్టస్ కంటే ఒకటే మేడం నేల సాయిల్ అది. దానికి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సాయిల్ మంచిగా ఉంటే, లూజ్‌గా ఉండి, హ్యూమస్ ఉంటే అది మొక్క స్ట్రాంగ్‌గా పెరుగుతది కాబట్టి ఓన్లీ ఫస్ట్ హ్మ్. స్టేజ్ గ్రాన్యూల్స్ ప్లస్ అగ్రి 82 ప్లస్ నానోటెక్. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎదిగిపోయిన చెట్లకి ఏమన్నా మొదల్లో ఏమన్నా ఎయడానికి మనకు అవకాశం ఉంటుంది సార్? ఎదిగిపోయిన చెట్లనంటే మొక్క పాతిన ఫస్ట్ 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు మనం ఇవ్వచ్చండి. 1 ఇయర్ దాటితే ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అవి ఆల్రెడీ భూమి లోపలికి కావాల్సినంత వేర్లు చొచ్చుబడి ఎళ్ళిపోయి ఉంటాయి. భూమి నుంచి అవన్నీ తీసేసుకుంటే ఇవ్వగలను అని అనుకుంటే రైతు ఓకే అని అనుకుంటే మీరు హ్యాపీగా ఇప్పుడు కూడా గ్రాన్యూల్స్, నానోటెక్, అగ్రి 82 మాత్రమే ఇవ్వండి. స్ప్రే రూపంలో ఏమి ఇచ్చినా మనకి అవి అంటే పని చేయవని కాదు. దాని ఎఫెక్ట్ కనిపించదు. రైతు ఏమనుకుంటాడు మీరు ఇచ్చిన పని చేయలేదు అలాగే అని కనిపిస్తున్నాయని అనుకుంటారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అలాగే జీడి మామిడి తోటలకి స్ప్రేస్ అన్నారు కదా! దాంట్లో కూడా మొదల్లో ఏమన్నా ఇవ్వచ్చా సార్? ఈ గ్రాన్యూల్స్ అనేవి? మొదల్లో ఇవ్వాలి అని అనుకుంటే మామిడి తోటలకి, జీడి తోటలకి ఇవన్నిటికి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మాత్రమే ఇవ్వాలండి. ఇప్పుడు ఇవ్వకూడదసలు. ఓకేనా? ఓకే. ఆ సమయంలోనే ఇవ్వాలి. దాన్నే మొక్కల తాలూకా యాజమాన్యం అని అంటారు. వాటికో దశ ఉంటుందనమాట. సో, ఆ దశ ఏంటంటే ఆగస్టు, సెప్టెంబర్ మాక్సిమం అక్టోబర్ ఎండింగ్ వరకు మాత్రమే మనం సాయిల్‌లో ఇవ్వాలి. సో, దాని తర్వాత నుంచి మనం ఖచ్చితంగా స్ప్రే రూపంలోనే ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మీకు ఏ రైతు అడిగినా కూడా సాయిల్‌లో ఇద్దామన్న ప్రయత్నం చేయకండి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అన్ని స్పేస్‌లోనే చేయాలి. ఇప్పుడు సీజన్ ఆ! స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు కాబట్టి యెస్ అండి. యెస్. థాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. దుర్గాదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. సార్ టొబాకోకి మన ప్రొడక్ట్స్ ఏమైనా సజెస్ట్ చేయొచ్చండి? హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చండి. నానోటెక్ ప్లస్ అగ్రి 82 ప్రతి దశలోని ఎన్ని సార్లు అయితే అన్ని సార్లు స్ప్రే చేయించండి సరిపోతుంది. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే హ్యూమిక్ అండి. హ్యూమిక్, అగ్రి 82, లిక్విడ్. ప్రోటెక్. ఇప్పుడు కూడా అంటే మీరు అంటే మొక్కకి ఏమైనా ఫంగస్ గట్టా ఉన్నట్టయితే ప్రోటెక్ యాడ్ చేయొచ్చు. లేకపోతే మాక్సిమం ఏంటంటే నానోటెక్, అగ్రి 82 అది సరిపోతుంది. వీటికి గోల్డ్ గాని, మాస్ గాని రిక్వైర్మెంట్ ఉండదండి. ఏమి కాబట్టి ఓన్లీ ఆకులు కాబట్టి మనకి మాస్, ఓకే సార్. గోల్డ్ ఇవన్నీ ఏంటి అనంటే పూత రావడానికి, పూతకి పిందెలు దానికి. రావడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ అంత అవసరం ఉండదు. అనవసరంగా అటువంటివి ఏమీ సజెస్ట్ చేయొద్దు. నానోటెక్ అయితే వీలైనంత ఎన్ని ఎక్కువ సార్లు స్ప్రే చేయించినా ప్రతి 20 రోజులకు ఒకసారి స్ప్రే చేయించినా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. ఓకేనా? ఓన్లీ నానటకు అది హ్యూమిక్. నానోటెక్, అగ్రి ఎర్లీ 82. స్టేజ్ అయితే హ్యూమిక్ ఎర్లీ లిక్విడ్. స్టేజ్ అయితే హ్యూమిక్. ఓకేనా? హ్యూమిక్ అదే అది స్టార్టింగ్ క్వాంటిటీ ఎలా? ఓకే ఇప్పుడు సార్. మీకు అదే చెప్పాను 15 లీటర్ల ట్యాంక్‌లో ఏదైతే క్వాంటిటీ చెప్పానో సేమ్ అదే క్వాంటిటీ అండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. భూపతి గారు సార్ సేరు వరలక్ష్మి అని ఉంది. వాళ్ళకి కొంచెం అన్మ్యూట్ ఇవ్వండి. సేరు వరలక్ష్మి. ఎస్ సార్. ఎస్. సుధాకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ చాలా నీట్ గా చెప్పారు సార్. ఎందుకంటే ఒక 5% లీడర్ కూడా అర్థమయ్యే విధిలో చాలా బాగుంది సార్. ఇంత నేను అగ్రి ట్రైనింగ్ లో విన్నా కూడా ఇంత అర్థమే కాలేదు. మీరు చెప్పింది ప్రతి పాయింట్ ఇక ఎంత బాగుందంటే అంత బాగుంది సార్. చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత నాలెడ్జ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సార్. వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. లీడర్స్ మీకు ఫీల్డ్ లెవెల్‌లో మీకున్న ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే ఏమైనా డౌట్ ఉంటే అడగండి. కాంబినేషన్స్ దగ్గర గానీ, సార్ చెప్పిన దాని దగ్గర గానీ ఏమన్నా ఉంటే అలా సైలెంట్‌గా కొంతమంది ఉండొద్దు. ఎందుకంటే మీకు చాలామంది అడుగుతుంటారు ఫోన్‌లో ఏం చేస్తే బాగుంటదని, ఏం చేస్తే బాగుంటదని. డైరెక్ట్ లైవ్‌లోకి వచ్చినప్పుడు మనం అడిగితే ఇంకా క్లియర్‌గా మీరు అడగొచ్చు. సార్ కూడా మీకు క్లియర్‌గా చెప్తారు. సార్ వెంకటేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్ మాది వరంగల్ డిస్ట్రిక్ట్ సార్. సార్ ఇక్కడ మిరప ఓకే. పంట ఎక్కువ ఉంటాయి సార్ మాకు ఇక్కడ. ఓకే.
సార్ ఇక్కడ పురుగు మందు అడుగుతాను సార్. ఒకసారి మా పురుగు పోవడానికి అడుగుతారు సార్. దయచేసి మన దగ్గర ఎటువంటి పురుగు మందులు లేవండి. మన పురుగు మందులు మన దగ్గర లేవు. పురుగు కోసం ఏమైనా అడిగితే బయట నుంచి కెమికల్స్ తెచ్చుకోమని చెప్పండి. దాంట్లో ఏంటంటే మన అగ్రి 82 15 లీటర్ల ట్యాంక్ లో 15 ml అగ్రి 82 సజెస్ట్ చేయండి. ఓకేనా? సో అంతకు మించి ఇంకా చేయాల్సింది మనం ఏమీ లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజేశ్వరి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. రాజేశ్వరి మేడం అడ్మిట్ చేసుకోండి. సార్ మీరు కంటిన్యూ. సార్ గుడ్ ఓకేనా? మార్నింగ్ సార్. అరే సార్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. 1 సెకండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే మా డౌన్ లో చాలా మందికి డౌట్లు ఉండేవి. డౌట్లు అయితే క్లారిఫై చేశారు. నాకైతే చిన్న క్లారిటీ కావాలి సార్. ఇప్పుడు 100 చెట్లు ఉన్నాయి అనుకోండి, కొబ్బరి చెట్లు. దానికి అమౌంట్ ఎంత అవుతుంది? అది నాకు క్లారిటీ కావాలి సార్. నేను చెప్పలేనండి. లేదు ఎందుకనంటే 10 చెట్లు అంటే 10 చెట్లు ఉన్నాయి అనుకోండి సార్. 10 మేడం చెట్లకి మీకు అదే అమౌంట్ ఎంత చెప్తున్నా. అవుతుంది? మేడం మీకు అదే చెప్తున్నాను. 10 చెట్లకి ఇన్ని చెట్లకి అని చెప్పలేం. ఎందుకంటే అక్కడ చెట్టు ఏజ్ ఎంత? ఓకేనా? పెద్ద చెట్టు సార్. పెద్ద చెట్టు అని చెప్పి మీరు చెప్పకండి మేడం. అలా కాదు, అది కుదరదు. ఓకేనా? ఎందుకనంటే నాకు తెలుసు సార్. మా మేడం ఒక మాట రిలేషన్ నేను వినండి, చెప్పింది వినండి. నేను చెప్పేది చెప్పండి. గుర్తుకునండి. మీరు ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చాలా మంది దగ్గర నుంచి అడుగుతూ ఉంటుందండి. ఈ క్వశ్చన్ కి అర్థం ఉండదు. యాక్చువల్గా ఇటువంటి వాటికి మీకు ఎవరైనా అడిగేటప్పుడు సొల్యూషన్ ఏమిస్తారని అంటే, ఎన్ని చెట్లు అనేది కాకండి, 1 ఎకరానికి తీసుకోండి. ఓకేనా? 1 ఎకరానికి మన సాయిల్ అప్లికేషన్ కిందనే జీడి చెట్లకి ఇచ్చేటప్పుడు, కొబ్బరి చెట్లకి ఇచ్చేటప్పుడు, పామాయిల్ చెట్లకి ఇచ్చేటప్పుడు మనం ఎకరాల కిందే తీసుకోవాల్సి ఉంటుంది. 1 ఎకరానికి మీరు ఇచ్చే ట్రీ అనేది, అంటే మొక్క అనేది బిలో 5 సంవత్సరాల లోపల ఉంటే 1 గ్రాన్యూల్ ప్యాకెట్ నానోటెక్ 500 గ్రామ్స్, అగ్రి 82 300 నుంచి 500 ml వరకు ఇవ్వచ్చు. మళ్ళీ రాసుకొని చెప్తున్నాను. కొబ్బరి తోటలకు కానివ్వండి, పామాయిల్ తోటలకు కానివ్వండి, అలాగే జీడి తోటలకు కానివ్వండి, మామిడి తోటలకు కానివ్వండి, మీరు నేలలోని ఇవ్వాలి అని అనుకునేటప్పుడు వాటికి స్ప్రే రూపంలో మనం ఎంత అనేది మనం చెప్పలేము. 1 ఎకరానికి మీరు ఇచ్చే చెట్లు తాలూకా ఏజ్ అనేది 5 సంవత్సరాల లోపల ఉంటే 1 గ్రాన్యూల్ ప్యాకెట్, అగ్రి నానోటెక్ అనేది 250 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్, కానీ మాక్సిమం 500 గ్రామ్స్ సజెస్ట్ చేయండి. అగ్రి 82 300 ml నుంచి 500 ml వరకు కలపండి. సో మేడం మీకు ఇప్పుడు 3 ఐటమ్స్ వచ్చాయి. ఈ 3 తాలూకా అమౌంట్ Yes, అంతా sir. మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఇప్పుడు సార్. ఓకే చూడండి. ఓకే. అదే సార్. నెక్స్ట్ మీకు వచ్చే ఏజ్ అంటే మొక్క తాలూకా ఏజ్ అనేది 5 నుంచి దాటి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది అని అనుకోండి. అప్పుడు సో ఇక్కడ గ్రాన్యూల్ ప్యాకెట్ 1 గ్రాన్యూల్ ప్యాకెట్ కాస్త 2 గ్రాన్యూల్ ప్యాకెట్స్ ఇవ్వండి. నానోటెక్ కాస్త మీరు ఏం చేస్తారని అంటే ఖచ్చితంగా 750 గ్రామ్స్ నుంచి 1 kg వరకు ఇవ్వండి. అగ్రి 82 మళ్ళీ ఇక్కడ కూడా 500 ml నుంచి, సో అంటే మాక్సిమం 500 ml ఇచ్చినా సరిపోతుందండి. సో ఇప్పుడు ఇవి ఏది 15 అంటే 5 సంవత్సరాలు దాటిన మొక్కలకైతే 2 గ్రాన్యూల్ ప్యాకెట్స్, మినిమం 750 గ్రామ్స్ నానోటెక్, అగ్రి 82 500 ml, ఈ 4 ఐటమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి దీని తాలూకు అమౌంట్ ఎంత మీకు ఉంటుంది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఈ విధంగా ఇవ్వాలి. మీరు ఇంకా 15 సంవత్సరాలు అయితే నాకు తెలిసి అక్కడ 2 గ్రాన్యూల్స్తో పాటు నానోటెక్ అనేది మీరు 1 kg అంటే నానోటెక్ పెంచుకుంటూ వెళ్తే ఇంకా మంచిగా సొల్యూషన్ దొరుకుతుంది. వీటితో పాటు ఖచ్చితంగా వాళ్ళు యూరియానో డిఏపినో ఏదో ఒకటి 5 నుంచి 10 kg కలిపి వాడాలండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, అంటే Nanda. డౌట్లు ఇది ఎప్పటి నుంచో డైరెక్ట్ గా అడుగుదాం అనుకున్నాము. ఇది అందరికీ అనేది కాదు. నాకైతే డైరెక్ట్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, కానీ ఎందుకని ఒక రోజు మీరు జూమ్ పెడితే బాగుంటది, అప్పుడు అడగొచ్చు అనేసి నేను ఆలోచించాను. మంచి నాలెడ్జ్ లేదులేండి మేడం, మంచిగా అడిగారు. ఎందుకంటే ఇదే క్వశ్చన్ చాలా మందికి కూడా మైండ్ లో ఉంటది, అడగలేపారు. మీలాగే అడిగారు, ఈ రోజు చాలా మందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సార్ కంటిన్యూ చేయండి సార్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు అగ్రి గురించి తెలుసుకున్నారు కదా, మీకు ఇంకొక ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఇస్తాను. ఇప్పుడు సమయం అయితే
7 అయిందండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు మీకు రెడీ అంటే నేను ఇంకో సెషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో రెడీనా అండి? రెడీ రెడీ. రెడీ ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. భూపతి గారు చెప్పండి. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే 1 minute. ఓకే ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, అందరికీ అగ్రి మీద సెషన్స్ అయితే క్లియర్గా మీకు యూజ్ అయిందని అనుకుంటా. సో ఇప్పుడు జస్ట్ మనం ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా తెలుసుకుంటామండి. ఎందుకనంటే మనం వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకున్నా, ఓకేనా, అలాగే మన ఫ్యామిలీ దగ్గర నుంచి మనకు మంచి సపోర్ట్ రావాలి అని అనుకున్నా, మనం మన వెస్టీజ్ ఫీల్డ్లోనే ఒక మంచి ప్రొడక్ట్స్ ఎవరికైనా సింగిల్ ప్రొడక్ట్స్ నుంచి సజెస్ట్ చేయాలి అని అనుకున్నా, వాటి దగ్గరికి మనకు ఉండే సొల్యూషన్ అనేది కూడా ఒకటి నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో మెంటల్ హెల్త్ అండి. సో ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది మెంటల్ పీస్నెస్ అండి. ఈ రోజుల్లోని ఎవరికి అడిగినా సరే, అంటే బయటికి ఇప్పుడు నేను ఒక రవికృష్ణ సార్ ఉన్నాను. రవికృష్ణ సార్ని ఎప్పుడైనా కలిస్తే సార్ ఎలా ఉన్నారంటే సూపర్ సార్ అని అంటారు. సార్ నాకు ఎప్పుడు అడిగిన నేను ఏమిటంటే నేను సూపర్ అని అంటాను. రమణ మేడం అడిగితే సార్ బాగున్నామని చెప్పుకుంటాను. బట్ ప్రతి ఒక్కరికి ఇంటర్నల్గా ఎక్కడో ఒక దగ్గర మెంటల్ హెల్త్ అనేది ప్రాబ్లంలోనే ఉంటుంది. అది లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. బట్ రియాలిటీని యాక్సెప్ట్ చేయం, అంటే రియాలిటీని బయటికి చూపించలేము. బట్ ఇంటర్నల్గా మనం సఫర్ అవుతూ ఉంటాం అన్నమాట. మరి ఇదంతా జరగడానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్టయితే, ఓకేనే, ఫస్ట్గా మనకి ఏం చేస్తుందంటే స్ట్రెస్ అండి. ఓకే, ప్రతి ఒక్కరు స్ట్రెస్ ఫీల్ అవుతుంటాడు, ఏదో ఒక స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఓకే, నాకు కాలేజ్ వర్క్స్, ఇప్పుడు నాకు ఒక దగ్గరికి ఫీల్డ్కి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్ అది. కానీ అదే రోజు సడన్గా మా కాలేజ్ నుంచి ఫోన్ వచ్చి, సార్ ఈరోజు ఇంకోసారి లీవ్ పెట్టారు, సార్ క్లాస్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది సార్ అని అంటారు. ఇప్పుడు నేను అది వీళ్ళకి ఎదిరించి చెప్పలేను, ఫీల్డ్కి వెళ్ళి మనకి పాయింట్లు మిస్ అవ్వలేను అని చెప్పలేను. అది నాకు తెలియకుండానే కొంత సమయం, ఒక హాఫ్ అన్ అవరో 15 minutes 10 minutes మనకి ఏం చేస్తుందంటే స్ట్రెస్ని గురి చేస్తూ ఉంటుందండి. ఓకే, ఈ స్ట్రెస్ ఏం చేస్తుందో తెలుసండి, మనకు తెలియకుండానే మన మెదడు తాలూకా పనితీరుని, లేకపోతే మెదడుని మనకి అంటే మన మెదడు తాలూకా ఏజ్ని తగ్గించుకుంటూ వస్తుందండి. సో ఈ స్ట్రెస్ అనేది చాలా చాలా ఎక్కువ ప్రతి ఒక్కరికి ఉంటుందండి, లేకుండా ఉండదు. ఇప్పుడు మనం ఎంత అనుకున్నా సరే 1వ తేదీ వచ్చేసరికి అయ్యే ఇంకా వీళ్ళకి సైడ్ వాల్యూమ్ అవ్వలేదు, వీళ్ళని ఎలా గెలిపించాలి, వీళ్ళకి ఎలా ఇప్పించాలి అని చెప్పి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. మనం బయటకి ఏం చెప్తామని అంటే, మామూలుగా అయితే లేదు నేను బాగానే ఉన్నాను, పాజిటివ్గానే తీసుకుంటున్నాను. ఎంత పాజిటివ్గా తీసుకున్నా సరే ఒక 10 to 15% ఏం చేస్తామంటే మన బ్రెయిన్ మీద స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ బ్రెయిన్ స్ట్రెస్ అనేది మనకి ఏం చేస్తుంది అని అంటే మన మెదడుని, అంటే మన బ్రెయిన్ని మనకు తెలియకుండానే దాని తాలూకా పనితీరుని తగ్గించేస్తూ ఉంటుంది. దానివల్ల బ్రెయిన్ తాలూకా ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మానసిక శోభ. చాలామంది లవ్ ఫెయిల్యూర్ అయ్యామనో, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని చెప్పేసో, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లంలోనో, లేకపోతే ఇంట్లో జరిగిన గొడవల్లోనో మనకి తెలియకుండా ఏం చేస్తుంటామంటే ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటామండి. ఓకే, ఈ ఒంటరితనం వల్ల మనం చాలా నరకం చూస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు. ఈ ఒంటరితనం ఏం చేస్తుందంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బ్రెయిన్లోని, మన మెదడులోని చాలా రకమైన ఒత్తిడిని గురి చేస్తూ ఉంటారు. గురి చేస్తూ అక్కడ ఎప్పుడైతే బ్రెయిన్ తాలూకా పనితీరు ఒత్తిడికి ఉంటుందో మన శరీరంలో ఉండే ప్రతి అవయవం కూడా బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే బ్రెయిన్ కరెక్ట్గా లేకపోయిందో మన శరీరంలో అవయవాలన్నీ కూడా మనకి ఏమవుతుంటే సరిగ్గా పనిచేయవు.
అయితే ఈ ఒత్తిడి రావడానికి కారణం చాలామంది ఏంటి అంటే అక్కడ పరిస్థితులు నీకేం తెలుసు నా సిచ్యువేషను అని అంటుంటారు. ఓకేనా? మా ఇంట్లో పరిస్థితులు నీకేం తెలుసు? ఈ సంగతి నీకు నీకు జరిగితే తెలుస్తది. నువ్వు అలాగే చెప్తావు. చెప్పినోడు ఎన్నైనా చెప్తాడు. ఇలాంటివన్నీ అంటుంటాడు. కానీ నిజంగా క్వెషన్ చేసుకుంటే ఇవన్నీ జరగడానికి కారణం కేవలం అక్కడ పరిస్థితులు మాత్రమేనా? లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పిల్లలు చూస్తాం. అసలు ఎప్పుడైనా సరే ఏంటంటే పిల్లలు స్కూల్లోనున్నంత సేపు లేకపోతే కాలేజీలో ఉన్నంత సేపు ఒక రకమైన ఒత్తిడి. ఇంటికి వచ్చేసరికి చదువు 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 అని చెప్పి అదొక రకమైన ఒత్తిడి. ఓకేనా? మార్క్స్ వస్తాయా లేదని అదొక రకమైన ఒత్తిడి. ఇంకా పిల్లలు ఈగో ఫీలింగ్స్ పెట్టుకొని గొడవలు చేసుకొని అదో రకమైన ఫీలింగ్. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఒక రకమైన స్ట్రెస్ని, ఒక రకమైన ఒత్తిడిని గురి చేస్తూ ఉంటాయండి. మరి వీటన్నిటికీ ఎప్పుడైనా మీరు ఒక నార్మల్‌గా ఇప్పుడు ఎవరైనా సరే మీకొచ్చే ఒత్తిడిల నుంచి బయటపడడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా అసలు? ఓకేనా? చాలామంది ఈ ఒత్తిడిని బయటపడడానికి ప్రయత్నం చేయరు. ఏం చేస్తారంటే ఇంతే నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నాకింతే, ఇలానే జరుగుతాయి, ఇలానే అవుతాది అని చెప్పి అంటే వాటితో సహజీవనం అంటే వాటితో కలిసి బ్రతికేద్దాం అని చెప్పి అని అనుకుంటారు తప్ప వాటి నుంచి బయటపడాలి అన్న మార్గం కోసం ఎప్పుడు కూడా ఆలోచించరు. ఓకేనా? సో చాలామంది ఇక్కడ ఇంకోటి జరుగుతుంటది ఏంటనంటే వీళ్ళకి ఉండే ఒత్తిడి చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళకి కాదు కదా అది తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీదో లేకపోతే వాళ్ళ టీం మెంబర్స్ మీదో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ మీదో వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల మీద చూపిస్తారు. దీనివల్ల ఏమవుతుంది ఆ వ్యక్తుల మధ్యన మళ్ళీ డిస్కషన్ పెరిగి గొడవ జరుగు అది ఇంకొంచెం కాస్త ఒత్తిడిని పెంచుకుంటూ పోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ అర్థం చేసుకోండి, జీవితం ఎప్పుడూ కూడా 80% మీరు అనుకున్నట్టు ఉండదు. ఓన్లీ 20% మాత్రమే మీకు ఉంటుంది. కానీ మన ఆలోచనలు ఏమంటాయంటే 20% కోసం 20ని 80% కింద చూస్తాం. 80ని 20% కోసం చూసి అంటే మనకి నచ్చినట్టు జరిగితే మనం హ్యాపీగా ఉంటాం. మనకు నచ్చనిది జరిగితే మాత్రం కోపమైపోతాం, సీరియస్ అయిపోతాం, ఒత్తిడి ఫీల్ అవుతాం, అరిచేస్తాం, ఇవన్నీ చేస్తాం. మన జీవితాన్ని మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామంటే ఒక ఒత్తిడికి లోన్ చేసుకుంటూ ఉంటాం. ఫ్రెండ్స్ నిజంగా లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అని అంటే మీరు వెస్టీజ్‌లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ థింగ్ మీరేంటంటే మీలో ఉండే ఒత్తిడిని మీరు జయించాలి. ఎవరైతే మీలో ఉండే ఒత్తిడిని మీరు జయించగలుగుతారో ఓకేనా? అప్పుడే మీరు వెస్టీజ్‌లో సక్సెస్ అవ్వగలుగుతారు. ఓకేనా? అందుకే మనకి ఎప్పుడు కూడా సాహు గారు ఒక మాట చెప్తుంటారు మన సద్గురు సాహు గారు. ఎవరైతే ఎక్కువ హ్యాపీగా ఉంటారో వాళ్ళే ఎక్కువ అంటే త్వరగా సక్సెస్‌ని తీసుకోగలుగుతారు అని. ఓకేనా? సో ఈ ఒత్తిడిని మనం జయించాల్సిన అవసరం ఎంతైతే ఉంది. మరి ఈ ఒత్తిడికి గల కారణాలు ఏంటి? ఎందుకనంటే మనకి కారణాలు తెలిస్తేనే ఆ కారణాల నుంచి బయటపడితేనే మనం ఒత్తిడి నుంచి బయటపడతాం. మరి ఆ కారణాలు తెలుసుకోకపోతే మనం ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నమే చేయమన్నమాట. సో ఇక్కడ చెప్తాను కదా చాలామంది ఒత్తిడిలో బతికేయడం అలవాటు చేసేసుకున్నారనమాట. నిత్య జీవితంలోనే ఒక అలవాటు కింద మారిపోయింది. ఉంటదిలే, అదే తగ్గుతుందిలే. కానీ ఎప్పుడు కూడా ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నాలు అనేవి చేయట్లేదన్నమాట. ఓకే. సో చూసారా? మానసిక ఒత్తిడి పెరుగుతుందా? ఇలా ఆలోచనలు పెంచితే మీ అవయవాలు ఏమవుతున్నాయి? ఇదొక డాక్టర్‌గా చెప్పిందండి. ఎప్పుడైతే మనం స్ట్రెస్‌కి ఫీల్ అవుతూ ఉంటామో ఈ స్ట్రెస్ వలన మనకేమవుతుందంటే మనకు తెలియకుండానే మన బాడీలో అన్ని అవయవాలు కూడా డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. సో దయచేసి ఈ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఈ స్ట్రెస్ రావడానికి గల అంటే ఈ ఒత్తిడులు పెరగడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే ఫస్ట్ స్ట్రెస్ అండి. మీకు ఇందాక చెప్పాను. ఏంటి? ఫ్యామిలీ నుంచి స్ట్రెస్ ఉంటుంది. ఓకేనా? మన డౌన్‌లైన్స్ నుంచి స్ట్రెస్ ఉంటుంది. మనం వెళ్ళే ఫీల్డ్ దగ్గర స్ట్రెస్ ఉంటుంది. ఓకేనా? ఏదో ఒక విధంగా స్ట్రెస్ వస్తుందండి. కానీ ఈ స్ట్రెస్‌ని మనం జయించగలగాలి. ఎలా జయించగలగాలి అనే దాని కోసం కూడా మనం ముందుగానే ఆలోచించాలి. ఇప్పుడు ఫీల్డ్‌లోకి వెళ్తాం. ఫీల్డ్‌లోకి వెళ్ళిన తర్వాత మనం చెప్పిన ప్లాన్స్ అన్ని సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అవ్వకపోతే చాలామంది అరే ఇంత కష్టపడి వెళ్ళాను, ఇంత దూరం వెళ్ళాను, ఇంకా చెప్పాను, వాడు ఏంటి కనీసం ఒక్క పీవీ కూడా చెప్పలేదు అని చెప్పి ఆలోచిస్తారు. మీరు ఆలోచించినంత మాత్రాన ఆడొచ్చి పీవీ కొనేసుకుంటాడా? లేదు. సో అది అక్కడ జరిగిపోయిన విషయం. సో దాన్ని పక్కన పెట్టేసేయండి. అంటే ఇక్కడ ఏంటి అంటే మీరు తీసుకోవాల్సింది మనం వెళ్ళే పనిలోని పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది.
సో చాలా మంది పాజిటివ్ని మాత్రం యాక్సెప్ట్ చేస్తారు, నెగిటివ్ని యాక్సెప్ట్ చేయరు. ఎవరైతే నెగిటివ్ని యాక్సెప్ట్ చేయలేరో వాళ్ళ దగ్గర స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో రెండోది వచ్చేసరికి వర్క్ లోడ్ అండి. ప్రతి దగ్గర వర్క్ లోడ్ ఉంటుంది. వర్క్ లోడ్ లేని జీవితం అంటూ ఎవరికీ లేదు. తెల్లారు లెగిస్తే పిల్లలకి బాక్సులు కట్టాలి, వర్క్ లోడ్. ఓకేనా? తెల్లారు లెగిస్తే ఇంట్లో ఇల్లంతా చక్క పెట్టుకోవాలి, బట్టలు క్లీనింగ్ చేయాలి, అన్నీ చేసేసి మనం ఫీల్డ్కి రెడీ అవ్వాలి, వర్క్ లోడ్. మనం ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్, ప్రొడక్ట్స్ అన్ని కూడా పట్టుకొని వెళ్ళాలి, వర్క్ లోడ్. ఓకే? వీటన్నిటిని ఎవరైతే ఎస్ అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారో వాడికి స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుందండి. మూడోది సిచ్యువేషన్స్. మీకు ఇప్పుడే చెప్పా, మనం అందరం కూడా ఏంటంటే మనకి నచ్చినట్టే సిచ్యువేషన్స్ ఉండాలి అని కోరుకుంటాం. మనకి నచ్చనిది ఏదైనా జరిగింది అంటే ఫస్ట్ స్ట్రెస్ అయిపోతాం, ఫీల్ అయిపోతాం. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, జీవితం అని అంటే 80% మీరు అనుకున్నట్టు జరగదు, ఓన్లీ 20% మాత్రమే జరుగుతుంది. సో ఈ 80%ని యాక్సెప్ట్ చేసి ఆ 80%లో మీరు ఎంత కామ్గా ఉన్నారు, ఎంత పేషెన్స్గా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారో అది మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్స్ అండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఏదో పని మీద అక్కడికి వెళ్ళాను, అక్కడ సడన్గా రవికృష్ణ సార్ కనిపించారు. కనిపించే సార్ ఏంటి సార్ బాగున్నారా అని చెప్పి, ఏంటి సార్ ఈ మధ్యన ముత్తుని రావట్లేదు, ఏంటి సార్ మీ చెక్ పడిపోయింది, ఏంటి సార్ మీరు ఈ మధ్యన సరికి ఏదో ఒకటి అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఆయన మాటలను తీసుకొని మనం అంటే ఆయన మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని చెప్పి మనం ఆయన మాటలు పట్టుకొని మనం హట్ అయితే నష్టపోయేది ఎవరు? నేను. సో మనం ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు, లేకపోతే మనం మీటింగ్స్లోకి వెళ్ళేటప్పుడు, మనం ఒక వర్క్ వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, మన అప్లైనర్స్ ఉంటారు, మన డౌన్లైన్స్ ఉంటారు. ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా మన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తారు. సో ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాల్సిన బాధ్యత కూడా మనదే. ఓకేనా? నెక్స్ట్ ఇల్యూజన్. ఇల్యూజన్ ఏంటంటే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను, చాలా రోజుల తర్వాత ఫీల్డ్కి వెళ్తాను, వాడు నాకు పాయింట్స్ కోసమే వచ్చాడని అనుకుంటాడేమో, వాడితో మాట్లాడాలా వద్దా అని చెప్పి వాడు అనుకుంటాడో లేదో తెలియదు కానీ, ఓకేనా, ముందే ఇక్కడ మనం అనేసుకొని మనం అక్కడ సిచ్యువేషన్ని నెగిటివ్గా ఊహించేసుకుంటాం. నేను ఈ పని చేస్తే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు. ఇప్పుడు అంటారు కదా, సమాజం కోసం బతికినాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేడండి. గుర్తుపెట్టుకోండి, సమాజం కోసం బతికినాడు ఎవడు కూడా ప్రశాంతంగా ఉండలేడు. నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే నీ కోసం నువ్వు బ్రతుకు. ఓకే? ఆడేమనుకుంటాడు, మన డ్యూటీ ఒక్కటే. ఏంటి మన డ్యూటీ అని అంటే, నలుగురికి హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాలి, నలుగురికి మనం వెస్టీజ్లో కెరియర్ ఇప్పిస్తూ వెళ్ళాలి, నలుగురికి మనం మంచి చెక్స్ ఇప్పిస్తూ ఉండాలి. ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు అని అనుకుంటే నువ్వు ప్రశాంతతను కోల్పోతావు, నువ్వు నీ అవసరాన్ని కోల్పోతావు, నీకు నీ ఫ్రెండ్స్ని కోల్పోతావు, నీకు హెల్ప్ చేసే వాళ్ళ విషయాన్ని నువ్వు కోల్పోతావు. సో దయచేసి ఎవరు కూడా సమాజం కోసం బ్రతకకండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది సీనియర్స్ లీడర్స్ మనలోనే ఉన్నారు. ఎందుకు వెస్టీజు, నీ ప్రొఫెషన్ ఏంటి, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు, నీకు అవసరమా, సోపు పేస్టులు అమ్ముకోవాలా? ఓకేనా? ఇవన్నీ మనం కాదనుకున్నాం కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. కానీ వాళ్ళ కోసమే అలాగ అన్నాడు కదా, అవును నేను అవసరమని ఆలోచించుకొని ముందే భయపడి ఉంటే ఈరోజు ఈ స్టేజ్లో మీరు ఎవరు ఉండరు అనమాట. సో వీటన్నిటిని మనం అవాయిడ్ చేయాలి. మరి అవాయిడ్ చేయాలి అని అంటే ఎలా జరుగుతుందని చూసినట్టయితే, ఓకే, నీ చేతుల్లో లేని వాటిని గురించి అదుపు చేసే శక్తి నీకు లేదు. అదొక్క పాయింట్ మనం అందరం అర్థం చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఎక్కువ మంది స్ట్రెస్కి ఫీల్ అవ్వడం, ఒత్తిడికి ఫీల్ అవ్వడం, కోపం అయిపోవడం, బాధపడడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, నీ చేతిలో లేని వాటిని నువ్వు అదుపు చేయాలనే ప్రయత్నం చేస్తుంటావు. ఇప్పుడు రవికృష్ణ సార్ వచ్చారు, నాకేదో అన్నారు అని అంటే అది ఆయన ఇష్టం. ఓకేనా? రవికృష్ణ సార్ నాకు ఎందుకు అన్నారు అలాగా, ఆయనకి ఏంటి అవసరం, ఇవన్నీ నేను పట్టుకొని కూర్చోవడం అది నా చేతిలో లేదు. అనడం అనకపోవడం అనేది ఆయన ఉద్దేశం, అది ఆయన మెంటాలిటీ, అది ఆయన వ్యక్తిత్వం. నేనెందుకు ఇచ్చేయాలి, నేనేం చేస్తాను, అలాగే దాన్ని పట్టుకొని ఆయన్ని మార్చాలని ప్రయత్నం చేస్తా. ఆయన మార్చాలని ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అవ్వదు ఎప్పటికీ. కానీ నేను ఆయన ఏమనుకుంటే నాకేంటి, నేనేం చేస్తున్నాను, నా పని ఏం చేస్తున్నాను, నాకు కావాల్సింది నేను చేసుకుని వెళ్తున్నాను. ఆయన అన్నాడా, అయిపోయింది, అనేసి వెళ్ళిపోయాడు, ఆడ తృప్తి, పోయారు, పోనీయండి, నా పని నేను చేసుకుంటా. అంటే ఇక్కడ నేను నా చేతిలో లేని దాని గురించి విడిచిపెట్టేశాను కాబట్టి నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటాను. అదే కానీ నేను ఆయన్ని మార్చాలి, ఆయన ఎందుకు అన్నాడు, ఆయన ఇంకోసారి అనకుండా ఉండాలి, ఇవన్నీ ప్రయత్నాలు చేస్తే నా టైం వేస్ట్. దానివల్ల అది రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. సో ఎక్కువ మంది ఇక్కడ స్ట్రెస్కి ఫీల్ అయ్యి, ఒత్తిడికి ఫీల్ అయ్యి, భయపడి, బాధపడి ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు అని అంటే మన చేతుల్లో లేని వాటి గురించి మనం ప్రయత్నం చేయడం.
ఎవడో ఒకడు ఉంటాడండి సమాజంలో, వాడి డ్యూటీ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి వాడు చేసిన తప్పుల్ని ఎంచుకొని ఉండడమే వాడి డ్యూటీ. అలాంటి మార్చాలి అని ప్రయత్నం చేయడం మన పెద్ద తప్పు అనమాట. కొంతమంది ఉంటారు ప్రతి ఒక్కరిని వేలెత్తి చూపించడమే అలవాటు, అలాంటి గురించి ఉంది. కొంతమంది ఉంటారు ఎదుగుతున్న వాడిని కిందకి లాగడమే ఆ డ్యూటీ. వాడి గురించి అవన్నీ మన చేతుల్లో లేవు. సో వాటి గురించి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం తెలుసుకుని ఉంటామో అప్పుడు ముందు హ్యాపీగా ఉండడం అలవాటు అవుతుంది. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో మన బ్రెయిన్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. మన బ్రెయిన్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆటోమేటిక్గా మన పనులన్నీ మనం చకచకా చేసుకుంటూ వెళ్తాం. మన ఆరోగ్యం కూడా శుభ్రంగా ఉంటుందండి. సో దయచేసి ఈ రోజు నుంచి మీ చేతుల్లో లేని వాటి గురించి అదుపు చేసే ప్రయత్నాలు చెయ్యొద్దు, వాటి గురించి ఆలోచించొద్దు. ఓకే. అయితే ఈ స్ట్రెస్ని పరిష్కారానికి 3 రకాలుగా ఉంటాయండి. 1 ఫిజికల్, 2 మెంటల్, 3 డివోషనల్ అన్నమాట. ఈ 3 పద్ధతుల ద్వారా కూడా మనము మన ఈ స్ట్రెస్ని, ఈ ఒత్తిడి నుంచి, ఈ మానసిక రోగం నుంచి మనం బయటపడేయచ్చు. ఓకేనా. సో ఒక్కొక్కటి చూసినట్టయితే ఓకే, ఫిజికల్లోకి వచ్చేసరికి అంటే భౌతికంగా వచ్చేసరికి ఏంటంటే మనం ఆహారం, మనం తినే అలవాట్లే మనకి ఏం చేస్తాయి అంటే మనం ప్రశాంతంగా ఉన్నామా లేదని చూస్తాం. అందుకే ఇప్పుడు చెప్పింది చూడండి, మనకి అంటే పూజల రోజులు వచ్చినప్పుడు నాన్ వెజ్ తినొద్దు అని అంటారు. ఎందుకు తినొద్దు అని అంటారంటే నాన్ వెజ్ తిన్న రోజు ఆటోమేటిక్గా మనకి బాడీలోని బీపీ పెరుగుతుందండి. సో ఆ సమయంలోని మనం ఏదైనా అనుకునేటప్పుడు కోపం త్వరగా వస్తుంది అనమాట. సో కోపం వచ్చేటప్పుడు ఆ రోజు మనం చేసే పూజ ప్రయత్నంలో మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి మనకి ఏంటి పూజల రోజుల్లో నాన్ వెజ్ తినొద్దు అని చెప్తారు. ఓకే. సో మన ఆహార అలవాట్లు, ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు తినేవాడు ఎలా ఉంటాడో చూడండి, ఒక సాత్విక ఆహారం తినేవాడు ఎలా ఉంటాడు చూడండి. సాత్విక ఆహారం తినేవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. సో ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నాడంటే ఆడికి స్ట్రెస్ లేదని అర్థం. బట్ ఇటువంటి ఫుడ్ తినేవాడు అందరు కూడా ఎలా ఉంటారు, కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, యాటిట్యూడ్గా ఉంటారు. ఎందుకు అంటే ఈ ఆహార అలవాట్లు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని ఫిజికల్గా ఒక తత్వాన్ని గురి చేస్తుంది. నెక్స్ట్ అలాగే సప్లిమెంట్స్. సో సప్లిమెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా మనం వాడాల్సిందే కొన్ని సందర్భాల్లో. సో సప్లిమెంట్స్ వాడకపోతే మనకి ఏంటి ఉందంటే శరీరంలో కావాల్సిన కొన్ని విటమిన్స్ లోపం వలన కూడా మనకి స్ట్రెస్ స్థాయిలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఓకేనా. సో అందుకే సప్లిమెంట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా మనం వాడాల్సిందే. అలాగే కెమికల్స్. ఓకేనా. ఈ కెమికల్స్ అనేవి కూడా ఏం చేస్తాయి, మనం తీసుకునే మందుల వలన అంటే అలోపతిక్ మందుల వలన మనకి ఈ స్ట్రెస్ స్థాయిలు పెరిగిపోతూ వస్తూ ఉంటాయండి. ఓకేనా. ఈ స్ట్రెస్లో ఎందుకంటే ఈ కెమికల్స్ వల్ల మన బాడీలో అంటే మనకు తెలియకుండా స్ట్రెస్ని కంట్రోల్ చేసే హ్యాపీ హార్మోన్స్ అని అంటారండి, డోపామైన్ అని అంటారనమాట దాన్ని. ఈ డోపామైన్ అనేది ఏం చేస్తుంది అంటే మనం తీసుకునే ఇంగ్లీష్ మందుల వల్ల మనకి జనరేట్ కాకుండా చేసేస్తాయి అనమాట. ఎప్పుడైతే జనరేట్ కాకుండా చేసేస్తే ఆటోమేటిక్గా మనం చిన్న విషయం చూసుకునేసరికి కూడా పెద్దగా ఆలోచించడం, పెద్దగా ఇచ్చేసుకోవడం చేస్తుంటాయి. ఓకేనా. సో అందుకే ఈ 3ని కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఓకేనా, మనం ఫిజికల్గా మనం ఏంటంటే స్ట్రెస్ నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండడం అనేది అలవాటు చేసుకోగలుగుతామండి. ఓకే. నెక్స్ట్ అలాగే రెండోది ఏంటంటే మానసికం అంటే మెంటాలిటీ. ఈ మెంటాలిటీలో ఫస్ట్ థింగ్ వచ్చేది ఏంటంటే వైఖరి అంటే యువర్ యాటిట్యూడ్ అండి. సో ఈ మధ్యన చాలామంది ఈ యాటిట్యూడ్ ప్రదర్శించడం ఒక ఆభరణం కింద ఫీల్ అయిపోతూ ఉంటారండి. ఏదైనా చెప్పామనుకో, నేను ఇంతే, నేను ఎలానే ఉంటాను, నేను ముక్కుసూటి మనిషిని, ఇలాంటి ఎదవ డైలాగులన్నీ చెప్తారండి. ఓకే. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ అని అంటే నీ యాటిట్యూడ్ వల్ల ఒక్కడు నీ వల్ల హ్యాపీ ఫీల్ అవ్వాలి తప్ప నీ యాటిట్యూడ్ వల్ల ఒకడు బాధపడుతున్నాడు అని అనుకుంటే అది ఖచ్చితంగా నువ్వు నెగిటివ్ యాటిట్యూడ్ అనే అర్థమైంది. అయితే అందరినీ సాటిస్ఫై చేయడం అనేది ఇక్కడ కాదండి. మన మాట తీరు ఏదైతే ఉంటుందో ఆ మాట తీరు వల్ల ఒకడు ఎప్పుడైతే హ్యాపీ ఫీల్ అవుతాడంటే ఆ రోజు నీ వైఖరి లేదా నీ యాటిట్యూడ్ అనేది నలుగురికి ఉపయోగపడేలాగా ఉంటుంది. ఎప్పుడైతే నీ మాట తీరు వల్ల ఒకడు బాధపడుతున్నాడు అని అంటే దానివల్ల ఖచ్చితంగా నష్టపోయేది నువ్వే. సో దీనివల్ల ఎక్కువ ఎలా ఉంటుంది అని అంటే నీకు నువ్వే నష్టపోతావు. అంటే నీకు తెలియకుండా నువ్వే నీ బ్రెయిన్ని, నీ ఏజ్ని, నీ బయలాజికల్ ఏజ్ని తగ్గించుకుంటూ ఉంటాను. అండ్ నేను చెప్పకూడదు, నేను ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటాను, ఆ బిగ్ బాస్ అనే ఒక చెత్త కార్యక్రమ ప్రోగ్రాము మనకి వచ్చండి చాలా మంది ఈ యాటిట్యూడ్ ప్రదర్శించడం అలవాటు చేసుకున్నారండి. ఇది నేను చెప్పేది కాదు, కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. చాలా మంది
ఇప్పుడు ఆ బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని కూడా అంటారండి. సో ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది అది చూసి చాలా మంది అనండి. ఎందుకంటే నేను ఒక ఫ్యాకల్టీగా ఉన్నాను, మా స్టూడెంట్స్లో కూడా చెప్తూ ఉంటాను. చాలా మంది బిగ్ బాస్ చూసిన తర్వాత వాళ్ళు చెప్పే పద్ధతిలో వాళ్ళతో నేను మాట్లాడిన ఇట్లా ఎంత వేరియేషన్ కనిపిస్తుందో. దయచేసి అలాంటి ప్రోగ్రామ్స్ ఎవరైనా ఉంటే చూడకండి, చూడడానికి అలవాటు చేయకండి. సో అవాయిడ్ చేయండి అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఓకేనా? ఎవరు ఇక్కడ విన్నోళ్ళు ఉండి ఎవరైనా బాధపడినా నాకు అనవసరం, కానీ బట్ రియాలిటీ అనేది చెప్తున్నాను. నెక్స్ట్ నీ అలవాట్లు. పొద్దున్న 5 గంటలకు లేచేవాడు ఎలా ఉంటుంది, అదే వ్యక్తి పొద్దున్న 8 గంటలు లెగిస్తే ఎలా ఉంటున్నాడు. ఒక బుక్ రీడింగ్ హ్యాబిట్ చేసేవాడు ఎలా ఉంటాడు, ఒక కంటిన్యూగా రీల్స్, యూట్యూబ్ లేదా ఫేస్బుక్ చూసేవాళ్ళు ఎలా ఉంటారు. ఓకేనా? సో ఇవన్నీ కూడా నీలో ఉండే మానసికంగా స్ట్రెంగ్త్ని పెంచుతాయి, కొన్ని మానసికంగా స్ట్రెంగ్త్ చేస్తాయి. మరి పెంచే వాటి కోసం ఆలోచిస్తావో, నిన్ను లోపించే వాటి కోసం ఆలోచిస్తావో నువ్వే ఆలోచించుకోండి. నెక్స్ట్ పరిస్థితులు. ఎస్, ఎగ్జాక్ట్గా చెప్పాలి. మీకు ఇందాక కూడా చెప్పాను, జీవితం అంటే 80% పరిస్థితులు నీకు నచ్చినట్టు ఉండవు, ఓన్లీ 20% మాత్రమే ఉంటాయి. ఎవరైతే 80%ని యాక్సెప్ట్ చేస్తాడో వాడే ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు ఉంది చెప్తున్నానా, ఇప్పుడు రవికృష్ణ సార్ అన్నారు అన్న పరిస్థితిని నేను పాజిటివ్గా తీసుకుంటే అక్కడితో ఆ క్షణంతో అది అయిపోతుంది, క్లియర్, నేను హ్యాపీ. కానీ ఇదే పరిస్థితిని ఎందుకు ఆయన అంటాడు, ఆయనకి ఏంటి అవసరం, ఆయనకి నాకు సంబంధం ఏంటి, ఇలాంటి ఎద క్వశ్చన్ అన్ని నా బ్రెయిన్లోకి తెచ్చుకొని నేను ఆలోచించేస్తుంటే నా బ్రెయిన్ ఫస్ట్ ఒత్తిడికి గురయ్యి ఏమవుతుంది, నష్టపోయేది నేను. ఆయన పని చేసేసి వెళ్ళిపోయాడు, ఆయన హ్యాపీగానే ఉన్నాడు. కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరు, బాధపడుతుంది ఎవరు, నేను. కానీ లైట్, ఒకే ఒక్క విషయం, సింపుల్ పరిస్థితి ఏంటి, ఇదే కదా జరిగింది, లైట్. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి, వదిలేసేయి. ఆ లైట్ థింగ్ని ఎవరైతే తీసుకుంటారో వాడు ముందు ప్రశాంతంగా ఉంటారండి. అయితే చాలా మంది దీనికి పెట్టే పేరేంటో తెలుసండి, చేత కానితనం. నీకు చేత కాదురా, అందుకే ఆడు అలాగన్నా సరే నువ్వు ఇలా ఊరుకొని ఉన్నావు, అలాంటి వెంటనే అక్కడే ఇచ్చేయాలరా, ఇలాంటి ఏదో మాటలన్నీ చెప్తారండి. సో దయచేసి అలాంటి మాటలు చెప్పకండి. ఎందుకంటే ఈ పక్కన వచ్చేవాడు ఇవి చెప్తాడు రైటే, ఈ పక్కన ఉండేవాడు వచ్చి చెప్తాడు రైటే, కానీ అక్కడ బాధపడాల్సింది, స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సింది, ఏదైనా చేయాల్సింది నువ్వే. సో దీనివల్ల ఇక్కడ నష్టపోతుంది నువ్వే. సో అందుకే కొన్ని విషయాల్ని మనం పట్టించుకోవడం కన్నా వదిలేస్తేనే ఉంటుంది. మనకు పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గేమో కాదండి ఎక్కడ తగ్గేమో అనేది మనకి ఇంపార్టెంట్ ఏంటి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం నెగ్గాలి అని అంటే కొన్నిసార్లు తగ్గాల్సిందే. ఓకేనండి? సో ఇంకా థర్డ్కి వచ్చేసరికి డివోషనల్. చూడండి, మెడిటేషన్ చేసేవాడు ఎలా ఉంటాడు అని అంటే ఎటువంటి నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినా, ఎటువంటి హార్డ్ పరిస్థితులు వచ్చినా సరే ప్రశాంతంగా ఉండి దానికి సొల్యూషన్ వైపు ఆలోచిస్తాడు. అదే మెడిటేషన్ లేకుండా ఈ యాటిట్యూడ్ వైఖరిని చూపించేవాడు సొల్యూషన్ కోసం ఆలోచించడు. ఏం చేస్తాడు, ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లం చేసినోడు గురించి, ఆ ప్రాబ్లం ఇచ్చేయడానికి ఆ ప్రాసెస్ చూసి ఇంకొంచెం సెన్సేషన్ క్రియేట్ చేసి ఇంకొంచెం ప్రాబ్లమ్ని కాంప్లికేట్ చేస్తాడు తప్ప ఆ ప్రాబ్లమ్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేడండి. నెక్స్ట్ అలాగే ప్రాణాయామం చేయండి. ప్రశాంతంగా ప్రాణాయామం చేసుకోవడం వల్ల మీ బ్రెయిన్లోనికి మంచి ఆక్సిజన్ లెవెల్స్ అంది, మీ బ్రెయిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందో ఆటోమేటిక్గా మీరు ప్రశాంతంగా ఉంటారనమాట. ఓకే, సో అలాగే యోగా చేయండి. యోగా చేయడం వల్ల మనకి ఏంటవుతుంది అంటే ఓవరాల్ స్ట్రెంత్ వస్తుంది, ప్రశాంతత కూరుతుంది, మన బ్రెయిన్ మన అవయవాలకు మధ్యన ఒక సమగ్ర అవగాహన ఉంటుంది. సో మనం అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతాం. ఫ్రెండ్స్, ఇవన్నిటినీ మనం చెప్పేది ఏంటి అంటే, ఇవన్నిటికన్నా ముఖ్యం మనకి ఏంటంటే తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏది ముందు. ఇప్పుడు మెంటల్గా స్ట్రెస్ అవుతున్నామని అంటే ఓకేనా, ఫస్ట్ ఫిజికల్ వల్ల మెంటల్లోకి వస్తున్నామా, మెంటల్ వల్ల ఫిజికల్లోకి వస్తున్నామా అనేది చాలా మందికి క్వశ్చన్లో ఉండిపోతుంది అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటి అని అంటే సింపుల్గా చెప్పాలంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు ఉంటుంది. సో ఆ కోడి ముందా గుడ్డు ముందా అన్నదానికి క్వశ్చన్కి ఇప్పటి వరకు భూప్రపంచం మీద ఎవరికి సమాధానం దొరకలేదు. అలాగే ఇప్పుడు మనం ఒక విధంగా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నామంటే అది భౌతికం వల్ల వచ్చిందా మానసికం వల్ల వచ్చిందా అని చెప్పలేం. ఎందుకంటే కొన్నిసార్లు భౌతికంగా వచ్చి మానసికంగా బాధపడుతుంది, కొన్నిసార్లు మానసికంగా ఉండి భౌతికంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, రామకృష్ణ సార్ వచ్చి నన్ను తిట్టారు అనేది భౌతికం, దాన్ని సీరియస్గా తీసుకుంటే అనేది ఏంటి అని అంటే అది మానసికం అంటే మెంటాలిటీ. నేను అది లైట్గా తీసుకుంటే నోవే, అక్కడ ఏమీ పని చేయదు అనమాట. అంటే అక్కడ ఫిజికల్ అనేది పని చేయలేదు. ఇప్పుడు ఇంకోటి ఉంది, రవికృష్ణ సార్ ఈరోజు అన్నారు కదండి, రెండోసారి నేను ఎప్పుడు వెళ్ళాను, రవికృష్ణ సార్ వస్తున్నాడు మళ్ళీ ఈరోజు నాకు అంటాడేమో, ఆయన నన్ను దృష్టి పెట్టారేమో,
ఇవన్నీ నేను ముందుగానే అనుకుంటే అది మానసికం. ఓకేనా? ఆయన అంటారో లేదు తర్వాత సంగతి. నేను ముందుగానే అనేసుకుంటున్నాను, ఊహించేసుకుంటున్నాను కదా! ఓకే. అది మానసికం. సో, ఇక్కడ మానసికంగా ఫస్ట్ వచ్చింది. నేను ఏదైతే యూనివర్స్ ఏమంటుంది? నువ్వేదైతే పదే పదే కోరుకుంటావో అదే నీకు వస్తది కాబట్టి ఖచ్చితంగా నేను మానసికంగా స్టార్ట్ చేశాను కాబట్టి ఆయన వచ్చి మళ్ళీ నాకు అన్నా అని అంటాడు. సో, అందుకే ఇక్కడ కోడి ముందా, గుడ్డు ముందా అనే క్వెషన్‌లు తీసేసి ఆ సమస్యకి మనం ప్రశాంతంగా ఉండడానికి ఎలా అవాయిడ్ చేద్దాం అన్న దాని గురించి ఆలోచించండి. ఓకేనా? సో, వీటన్నిటికి 99% మనకి ఒక రీజన్ ఉంటుందండి. ఏంటి అనంటే ఓకేనా? మన బ్రెయిన్‌లోని ఉండే నెర్వ్స్‌లో ఎప్పుడైతే మనకి హ్యాపీగా ఉంటామో, ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా మనం ఎలిమినేట్ చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం హ్యాపీగా లేమో, మనకి ప్రతి చిన్న సమస్య కూడా మనకి ఒక పెద్ద సమస్య రూపంలో కనిపిస్తూ ఉంటుందండి. సో, ఇక్కడ మీకు చూస్తున్నారు కదా! అవేంటి తెలుసండి? బ్రెయిన్‌లో నెర్వ్స్ అండి. మన ప్రతి ఆలోచన కూడా ఒక ఎనర్జీ. ఎనర్జీ ఎళ్లి బ్రెయిన్‌లో ఒక దగ్గరికి వెళ్లి, అది మీరు తీసుకున్న ఇంటెన్షన్ బట్టి మీకు పాజిటివ్‌లోకెళ్ళాలా, నెగెటివ్‌లోకెళ్ళాలా చూపిస్తూ ఉంటుందండి. ఓకే. సో, మన ప్రతి ఆలోచన కూడా ఏంటి? ఒక ఎనర్జీ. నువ్వు పాజిటివ్‌గా ఇస్తే పాజిటివ్‌గా ఎళ్తుంది. నెగెటివ్‌గా ఇస్తే నెగెటివ్‌గా ఎళ్తుంది. నువ్వు స్ట్రెస్‌గా ఫీల్ అయితే స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తుంది. నీ బ్రెయిన్ మీద వర్క్ లోడ్ పెంచుతుంది. నువ్వు లైట్‌గా తీసుకుంటే నీకు అది ప్రశాంతత ఇస్తుందండి. మరి ఈ బ్రెయిన్‌లోని నీకు డోపామిన్ హార్మోన్ కావాలి అనన్నా, మంచిగా కావాలి అనన్నా మీకు అంటే ఈ బ్రెయిన్ ఈ స్ట్రెస్‌కి ఫీల్ అవ్వడం వల్ల ఎన్ని రకాల సమస్యలొస్తాయో తెలుసా అండి? సో, అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీ బ్రెయిన్ మీద స్ట్రెస్ పెరిగి ఇవన్నీ పెరుగుతున్నాయో, మీకు శరీరంలో ఉండే ప్రతి అవయవానికి కూడా మనకి రుగ్మతులు లేదా జబ్బులు రావడం స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ఈ బొమ్మలో చూస్తున్నారా? మీరేంటి అనంటే మీ బ్రెయిన్ వల్ల వచ్చే స్ట్రెస్ వల్ల ఇన్ని రకాలుగా మీ శరీరం ఇబ్బంది పడుతుంది. ఓకేనా? సో, లివరు, కిడ్నీ, హార్టు, మీ లంగ్సు, మీ డైజెస్టివ్ సిస్టము, అలాగే మీ మజిల్సు అన్నీ కూడా మీకు ఒక రకమైన అంటే మీ తాలూకా బాడీ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుందండి. సో, అందుకే మానసికంగా బయటపడండి. సో, ఈ మానసికంగా బయటకి పడుతుండడానికి చూసినట్టయితే ఓకేనా? సో, ఏంటంటే 3 రకాలున్నాయండి. సో, కోపము ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. అందుకే బీపీ హెచ్చు తగ్గులుగా ఉంటుందండి. ఎవరికైతే బీపీ హెచ్చు తగ్గులుగా ఉంటుందో వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మూడ్ స్వింగ్స్ అంటే అప్పుడప్పటికే కోపం అయిపోతారు. షార్ట్ టెంపర్ అని కూడా అంటారు. అప్పుడప్పటికే కోపం అయిపోతారు. అప్పుడప్పటికే నవ్వేస్తారు. అప్పుడప్పటికే కలిసిపోతారు. ఓకేనా? సో, ఇటువంటి మూడ్ స్వింగ్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయండి. సో, లేడీస్‌లో చూసుకున్నట్టయితే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఈ మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా? ఎందుకనంటే ఆ సమయంలో వాళ్ళ రక్త ప్రసరణ వ్యవస్థ అంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఎప్పుడైతే ఈ మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయో ఆటోమేటిక్‌గా వారికి హార్మోనల్ బ్యాలెన్స్‌ని తప్పుతుంది. సో, హార్మోనల్ వ్యత్యాసం అనేది రావడం జరుగుతుందండి. ఎప్పుడైతే హార్మోనల్ వ్యత్యాసం అనేది వస్తుందో మనకి మతిమరుపు అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మతిమరుపు పెరుగుతుందో దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్‌గా మీ మెదడు క్షీణిస్తుంది అని చెప్పి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఈ ఒక్క దాని వల్ల మనకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా అండి? నరాల బలహీనత వస్తుంది, నీరసం వస్తుంది, మూడ్ స్వింగ్స్ వస్తుంది. అయితే వీటన్నిటికి కూడా అధిగమించడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే విటమిన్ బి12. చూడండి ఎన్ని రకాలు? నరాల బలహీనత, నీరసం, మూడ్ స్వింగ్స్, శరీరం వణుకడం, ఆయాసం రావడం, ఎర్ర రక్త కణాల క్షీణత, నోటిపూత, కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టడం, మతిమరుపు, సంతాన లోపం. అంటే ఈ ఒక్క బ్రెయిన్ వల్ల జరిగిన ఈ స్ట్రెస్ అన్నిటికి ఇన్ని రకాల జబ్బులొస్తాయన్నమాట. ఈ జబ్బులన్నిటికి గురించి మన దగ్గర ఉండే సొల్యూషన్ ఏదైనా ఉందంటే అది విటమిన్ బి12 అండి. సో, అందుకే ఏం చెప్తాననంటే విటమిన్ బి12 ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వాడాల్సిందే. మీకు తెలిసి తెలియకుండా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఈ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల మీ బ్రెయిన్ స్ట్రెస్‌కి గురయ్యి మీ బ్రెయిన్ తాలూకా పనితీరు అనేది చేంజెస్ వచ్చి ఈ బ్రెయిన్ తాలూకా పనితీరు చేంజ్ అవ్వడం వల్ల మీ శరీరంలో ఇన్ని రకాల రుగ్మతలకి కారణమవుతుంది. మరి ఈ రుగ్మతలన్నిటి నుంచి బయటపడడానికి ఒకానొక మనకి సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే అది విటమిన్ బి12 అండి. ఈ విటమిన్ బి12 వల్ల ఇన్నిటికి సొల్యూషన్స్ దొరుకుతూ ఉంటుంది. ఈ విటమిన్ బి12 అనేది ఇక్కడ చూసారా ఒక మాట ఉంది మూడ్ స్వింగ్స్. మూడ్ స్వింగ్స్‌ని కంట్రోల్ చేస్తుంది అనంటే ఆటోమేటిక్‌గా మనకి ప్రశాంతత దొరుకుతుందండి. ఎప్పుడైతే ప్రశాంతత దొరుకుతుందో ఈ మిగిలిన జబ్బులన్నిటిని కూడా మనం అదుపు చేసే శక్తి మన చేతుల్లో ఉంటుంది. ఓకేనా? సో, ఫ్రెండ్స్
ఆలోచించండి. స్ట్రెస్ అనేది చాలా చాలా ప్రమాదకరం. ఓకేనా? సో మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది. మల్టీలింగువల్ స్ప్రే విటమిన్ B12 అనేది. ఈ B12ని అందరికీ కూడా సజెస్ట్ చేయండి. మీరు సింపుల్‌గా ఈ పిక్ ఒక్కటి పెట్టుకోండి. ఇన్ని రకాల జబ్బులకు ఓకేనా? ఒకే ఒక్క దివ్య ఔషధం ఏదైనా ఉందంటే విటమిన్ B12 స్ప్రే అండి. సో ఈ B12 స్ప్రే అనేది పర్టిక్యులర్‌గా డిజైన్ చేశారనమాట. ఓకే. మనందరికీ తెలుసు మల్టీలింగువల్ స్ప్రే అనేది. సో సబ్లింగువల్ స్ప్రే, ఈ సబ్లింగువల్ స్ప్రే తాలూకా గొప్పదనం ఏంటనంటే మనం ఒక టాబ్లెట్ తీసుకుంటే ఒక 100 mg టాబ్లెట్ తీసుకుంటే దాంట్లోనే 40-60% మాత్రమే శరీరానికి యూజ్ అవుతుంది. మిగిలిందంతా యూరిన్‌లోనో, మోషన్‌లోనో పోతుంది. అదే ఇంజెక్షన్ తీసుకుంటే మీకు 75% మాత్రమే యూజ్ అవుతుంది. మిగిలిన 25% పోతుంది. అదే సబ్లింగువల్ స్ప్రే తీసుకున్నట్టయితే మీకు 95% మీ శరీరానికి యూజ్ అవుతుంది. కేవలం 5% మాత్రమే మీరు లాస్ అవుతారు. నెక్స్ట్ పనితీరులో చూసుకున్నట్టయితే వాటి టాబ్లెట్ వేసుకుంటే మీకు ఒక ఫీవర్ కంట్రోల్ అవ్వడానికి అరగంట టైం పడితే, ఇంజెక్షన్ వేసుకునేటప్పుడు ఒక 15 నిమిషాలు టైం పడితే, అదే సబ్లింగువల్ స్ప్రే తీసుకున్నప్పుడు కేవలం 5 నిమిషాలు మాత్రమే పడుతుందండి. అంత అద్భుతమైన స్పెషలాజికల్ టెక్నాలజీతో తయారు చేశారు మన ఈ విటమిన్ B12 సబ్లింగువల్ స్ప్రే అనేదండి. సో సబ్లింగువల్ స్ప్రే వల్ల మనకేంటి 95% యూటిలైజ్ అవుతుంది. ఓకే. సో అలాగే చూసుకున్నట్టయితే రోజుకి ఒక్కసారి నాలుక కింద మనకి ఈ సబ్లింగువల్స్ కణాలు ఉంటాయి. అక్కడ స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఎవరైనా యూజ్ చేయగలుగుతారు. బెడ్ రిటైన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంది టాబ్లెట్స్ మింగడానికి బాధపడుతూ ఉంటారు. మింగలేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి కూడా ఇది ఈజీగా మనం సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సో మనం ఇది ఎలా వాడాలి అనంటే సబ్లింగువల్ స్ప్రే వాడడానికి 15 నిమిషాల ముందు వరకు ఏమీ తినకూడదు, తాకూడదు. స్ప్రే చేసిన తర్వాత 15 నిమిషాల దాకా ఏమీ తినకూడదు, తాకకుండా ఉండేలా చూసుకోవాలండి. సో అంటే అలాగే బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే దీని కాస్ట్ వచ్చేసరికి రూ. 625, డీపీ వచ్చేసరికి రూ. 540 అండ్ పీవీ వచ్చేసరికి 18 పీవీ అండి. ఇటువంటి ఒక్క ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకొని మనం ఈ ఒక్క ప్రోడక్ట్ తోటే మనం ఒక 10 పీసులు సేల్ చేయగలిగితే చాలండి. 180 పీవీ దాకా వస్తుందంటే ఆలోచించండి. ఇన్ని రకాల రుగ్మతులకి ఇదొక్కటే సొల్యూషను. ఈ ఒక్క ప్రోడక్ట్ గురించి నేర్చుకొని మీరు వెళ్ళి పీవీలు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఈజీగా మీరు బిజినెస్ అనేది చేయగలుగుతారు ఫ్రెండ్స్. సో నాకు తెలిసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అందరూ కూడా మనం స్పిరులినా లేకపోతే అలోవెరా ఎలా అయితే రెగ్యులర్‌గా అలవాటు చేసుకుంటున్నారో మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది విటమిన్ B12 స్ప్రే అండి. ఇన్ని రకాల సమస్యల నుంచి మీకు బయటపడేలా చేస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా తరచుగా సీరియస్ అవుతున్నారు, కోపం పడిపోతున్నారు అంటే అలాంటి వాళ్ళకి ఈ సబ్లింగువల్ స్ప్రే అలవాటు చేయండి. ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీ మూడ్‌లోకి వచ్చే పరిస్థితి ఉంటుందండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెస్ లోనవుతున్నాను అని అనుకునేటప్పుడు ఆ సమయంలో సబ్లింగువల్ స్ప్రే తీసుకొని మన విటమిన్ B12 తీసుకొని ఒక్కసారి స్ప్రే చేసి ఒక్క 5-10 మినిట్స్ ప్రశాంతంగా కూర్చోండి. మీ టెన్షన్ అంతా మటుమాయమయ్యి ప్రశాంతతను పొందుతారండి. ఓకే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకు తెలిసి ఇది కూడా ఒక అద్భుతమైన సెషన్ మీ అందరికి యూజ్ అయ్యేలా ఉందని అనుకుంటాను. సో థ్యాంక్ యూ అండి. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. సూపర్ సెషన్ సార్. మొదటిగా అగ్రీతో మా యొక్క డౌట్స్‌ని క్లారిఫై చేశారండి. అదేవిధంగా మెంటల్ హెల్త్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారండి. సో ఈ సెషన్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే సార్. సో అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ రవికృష్ణ సార్. సో లీడర్స్ ఈ సెషన్ మీద ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. మొదటగా సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హరీష్ వెరీ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా నేను ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ మధ్యలో మీకు ఎగ్జాంపుల్ కింద వాడాను. మీరు నాకు ఎప్పుడు అలా అనేది లేదు, ఏమీ లేదు. బస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద వాడాను. దయచేసి మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసుంటే మనస్ఫూర్తిగా మన్నించగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఏం లేదు. ఏం లేదు. చాలా ఎందుకంటే అద్భుతంగా ఉంది సెషన్ అంతా కూడా. ముఖ్యంగా ఈ అగ్రి మీద ఎక్కువ డౌట్స్ వస్తా ఉంటాయి. ఫీల్డ్‌లో ఉన్నప్పుడు గాని అడుగుతున్నారు. సో అందుకే రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే చాలా ఇంత షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా లేదు నేను మార్నింగ్ టైమ్ అయితే చాలా బాగుంటుంది అందరికీ అని. టైం కూడా మీరే సజెస్ట్ చేసి రావడం అనేది చాలా గ్రేట్. సో చాలా హెల్ప్‌ఫుల్ అయింది అందరికీ కూడాని. ఎట్ ద సేమ్ టైమ్ ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి అంటే మనం జయించాల్సింది ఒత్తిడే. ఆ ఒత్తిడిని జయించడానికి కూడా ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఏవేవైతే వస్తాయో ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ రూపంలో ఎందుకంటే వీళ్ళకి ఎగ్జాంపుల్‌లో చెప్పకపోతే వాళ్ళు అందులో చూసుకోలేరు. యెస్. ఒత్తిడికి గురవుతున్నాము, ఒత్తిడి జరుగుతోంది, ఎవరి వల్ల జరుగుతుందనేది కూడా వీళ్ళకి తెలీదు. సో ఎప్పుడు ఒత్తిడే కనిపిస్తుంది తప్ప దాని వెనకాల ఉండేటువంటి ఫ్యాక్టర్స్ గాని, వాళ్ళు ఒత్తిడిని ఇచ్చేటువంటి మనుషులు గాని వీళ్ళకి తెలీదు. సో నిజంగా ఎగ్జాంపుల్ చెప్పడం వల్లనే వాళ్ళకి అర్థమవుతుంది.
కాబట్టి అందరూ కూడా మనకు మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే ఫిజికల్ హెల్త్ బాగుండాలా, లేదంటే ఇది బాగుంటే అది బాగుండాలి అనేది కాకుండా ఓవరాల్‌గా మనం దేన్నైనా జయించాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ కేటగరీ ఉంది. దాన్ని కూడా మన బీ12తో చెప్పడం చాలా నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే అది వాడితే ఆల్మోస్ట్ మనం చాలా మట్టుకు వాటిని జయించొచ్చు. ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఐదర్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. 2 ఎస్. స్ట్రాంగ్‌గా ఉండడానికి కావాల్సినటువంటి అద్భుతమైన సెషను. అసలు ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా మందికి ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంటది. అవునా! నాకు ఇలాంటిదే వచ్చిందిగా ప్రాబ్లము. నన్ను ఇలాగే అన్నారు కదా! నా ముఖ్యంగా క్రాస్ లైన్స్ నుంచి ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్‌ని అందుకే మేము చెప్తామంటే మీరు చుట్టూ గూడా అవేర్‌నెస్‌తో ఉండాలి, నాలెడ్జ్‌తో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద బిజినెస్సు. కోటీశ్వరులుగా మార్చే బిజినెస్‌లో మనం ఉన్నాము అంటే చాలా ఇదిగా ఉండాలి గాబట్టి ఐదర్ ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా అద్భుతంగా మనం తయారయ్యేటువంటి ఒక ఆలోచన విధానాన్ని చెప్పారు. అలాగే ప్రొడక్ట్స్ గురించి చెప్పారు. ముఖ్యంగా అగ్రి మీద చాలా మంది డౌట్స్ కూడా అడిగారు. చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడూ డౌట్స్ ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ డౌట్‌ని మనం వచ్చినప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్ మనం నోట్ చేసుకొని మన ఫీల్డ్‌లో మనం ఎంత చేసినప్పటికి కూడా మీరన్నట్టు 25-30% అప్లయర్ యొక్క సీనియర్ యొక్క సహకారం తీసుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి చాలా చాలా అద్భుతంగా ఉంది సెషన్. చాలా వెరీ వెరీ యూజ్‌ఫుల్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. టీమ్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. టీమ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో, మళ్ళీ త్వరలోనే మీకు టైం కుదిరినప్పుడు మళ్ళీ ఇంకో సెషన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటది టీమ్ అందరికి కూడా. ష్యూర్. థ్యాంక్ యూ ఓకే. సార్. థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది థ్యాంక్ బెస్ట్ యూ ఫర్ సార్. యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి. థాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీరు మీ టీం నుంచి నాకు, నా టీమ్‌కి మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ మిగతా వాళ్ళు ఫీడ్‌బ్యాక్ తీసుకునే ముందుగా రమణమ్మ మేడం గారి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుందామండి. రమణమ్మ మేడం అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. భూపతి సార్ గుడ్ మార్నింగ్ అండి. గ్రేట్ మార్నింగ్ మేడం. రామకృష్ణ గారికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హరీష్ మకేష్ సార్ నిజంగా చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు సార్. అంటే అగ్రి గురించి సారీ అండి మై సెల్ఫ్ రమణమ్మ తుని నుంచి మాట్లాడుతున్నాను. క్రౌన్ డైరెక్టర్ ఇన్వెస్టీస్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఎంత అంటే అగ్రి గురించి అసలు ఇంకేమీ డౌట్లు లేవనే టైప్‌లో మాకు చాలా సింపుల్‌గా తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్‌నిచ్చారు. అసలు దేనికి ఏది వాడాలి? ఏ టైంలో ఎలా వాడాలి? ఎంత మోతాదులో వాడాలనేది కూడా మాకు క్లియర్‌గా చెప్పడం జరిగింది. అది రాసుకున్నాం కూడా సార్. ఎప్పుడు చెప్పినా మీరు చాలా అద్భుతంగా సమయాన్ని బట్టి చాలా క్లుప్తంగా చెప్తారు సార్. ఎందుకంటే మీరు ఒక ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కాబట్టి మీరు వెస్టీజ్‌కి దొరకడం, మాకు టైం ఇవ్వడం కూడా మా అదృష్టం సార్. అలాగే ఈ సబ్లింగ్వల్ స్ప్రే ఉంది అని కాకుండా అసలు మన బ్రెయిన్ ఎంత ఒత్తిడికి గురవుతది? ఎలాంటి సిట్యుయేషన్‌లో పరిస్థితులు ఎలాగున్నా సరే, మన బ్రెయిన్‌ని ఎలా ఉంచుకోవాలి? అంటే ఎవరిని ఎలాగా మనం మన చేతిలో లేని వాటి కోసం మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. 80% మన చేతిలో ఉండదు. 20% మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఉన్నదాని గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని మన బ్రెయిన్‌పై పడే ఒత్తిడి గురించి మాట్లాడుతూ, అసలు ఎలాగ వాటిని మనం అధిగమించాలి అనేది మాకు చెప్తూ, బీ12 స్ప్రే గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్. నేనైతే ఇప్పుడు ఆ స్ప్రే ఆల్రెడీ వాడుతున్నాం సార్. అది కంటిన్యూగా వాడితే చాలా హ్యాపీగా ఉంటాము, హెల్తీగా ఉంటాము అని కూడా నాకు అర్థమైంది. మేమెప్పుడు కూడా ఈ స్ప్రేని వాడతాం సార్. చాలా చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు సార్. మీ గోల్స్, మీ యొక్క టీమ్ యొక్క గోల్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అలాగే ఈ జూమ్‌కి అటెండ్ అయిన ప్రతి లీడర్ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే నా డ్రీమ్ వచ్చి ఏప్రిల్ కల్లా యూసీడీ అవ్వాలని గోల్‌తో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. భూపతి సార్ థ్యాంక్ యూ సార్. హరీష్ మాకేష్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో సార్. మచ్. థ్యాంక్ యూ. సో ఆల్ ది ఇంత మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. మీ ఫీడ్‌బ్యాక్ వల్ల కూడా మాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మాలో బూస్టింగ్ అవుతుంది. ఇంకా మంచి సెషన్స్ చెప్పాలని మాలో కూడా ఉత్సాహం నింపుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ అన్నీ కూడా మీవి. అలాగే మీ టీమ్ వాళ్ళందరి డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలని ఆ విశ్వానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. మీరెప్పుడు అడిగినా చక్కగా మాకు టైమ్ ఇస్తారు సార్. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అగ్రి పైన కూడా థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రాజేశ్వరి మేడం అన్‌మ్యూట్ చేసుకోండి మేడం.
సార్ గుడ్ మార్నింగ్ సార్. మరొక్కసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ అరే మేడం, సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వండర్ఫుల్ సెక్షన్ అయితే ఈ రోజు అందించారు సార్. నిజంగా అందరికీ కూడా మీ టైం కూడా చాలా చాలా బాగుంది. అడ్జస్ట్ చేసుకుని చక్కగా చెప్పారు. ఇంకా అసలు ఎవరికి నిద్ర రాకుండా మత్తులోకి వెళ్ళకుండా చేశారు సార్. నిజంగా వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు సార్. నాకు చిన్న డౌట్ కూడా ఉంది దీని మీద కూడా. ఓకే, అడగండి మేడం. పెద్దవాళ్ళకి క్యాన్సర్ కాడి నుంచి కూడా ఇది వాడొచ్చు అని అయితే తెలుసు. గాని చిన్న పిల్లలకి 10 సంవత్సరాల పిల్లలకి నోటు పూత వస్తుంది. దానికి ఇది వాడితే బాగుంటది. 100% బాగుంటదండి. నోటిపోత కోసం నోటిపోత రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే శరీరంలోని విటమిన్ B12 అనేది లోపం అండి. అందుకే బయట హాస్పిటల్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏంటంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇస్తారు నోటపోత ఉండే వాళ్ళకి. ఓకేనా? సో మనం విటమిన్ B12 కానీ కంటిన్యూగా 4 నెలలు వాడుకుంటే వాళ్ళకి లైఫ్ లో మళ్ళీ నోటపోత ప్రాబ్లం అనేది రాదండి. అదే 10 సంవత్సరాల పిల్లలకు వాడొచ్చు కదా సార్? 10, 8 హ్యాపీగా సంవత్సరాల పిల్లలు. వాడచ్చు, హ్యాపీగా వాడచ్చు. ఓకే సార్, ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఓకే. మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. నిజంగా ఆర్ట్ఫుల్ గా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ థ్యాంక్ యూతో పాటు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నేను కంపల్సరిగా నా టీం సార్. ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, వెరీ మీరు మచ్. మా బ్లెస్సింగ్ కన్నా మీరు ఒక గురువుగా, ఇప్పుడైతే వెస్టేజ్ గానీ ఇంతకు ముందు అయితే ఒక గురువుగా, ఎందుకంటే ఎంతో మందికి పాఠాలు చెప్పి మీ యొక్క బ్లెస్సింగ్లు ప్రతి ఒక్కరికి మీరు ఇస్తూ ఈ స్టేజ్ లో ఉన్నారు. మరి ఇంతకన్నా ఇంతకు రెట్టింపులుగా 100 రెట్లు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సార్ థ్యాంక్ యూ అప్పలరాజు సార్. గారు. థ్యాంక్ యూ మేడం. అప్పలరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపతి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ హరీష్ గారు గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వెరీ గుడ్ అప్పలరాజు అండి. మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గోల్డ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను సార్. అనిల్ గారి టీం ఆల్రెడీ మీకు పరిచయం ఉంది సార్. ఎస్ సార్, ఎస్ తెలుసండి, కూర్చుంది. ఏంటంటే సెషన్ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి పాయింట్స్ కూడా రాసుకున్నాం సార్. అగ్రి మీరు చెప్పింది అగ్రి ప్రోడక్ట్స్ కూడా అన్ని కూడా బాగుంది. లిస్ట్ అంతా రాసుకున్నాము. తర్వాత ఏంటంటే మేము ఎప్పుడు ఫోన్ చేసినా మీరు మాకు ఎన్ని డౌట్ వచ్చినా మీరు చెప్తుంటారు. ఆ విషయంలో మీరు చాలా మాకు హెల్ప్ఫుల్ గా ఉన్నారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. తర్వాత మీరు చెప్పిన పాయింట్స్ అన్నింటిలో మన చేతిలో లేని దానికోసం మనం ఎక్కువగా దాన్ని వదులుకోవడం మంచిది అని చెప్పేసి అన్నారు పాయింట్. అది ఎప్పుడు నేను కూడా వాడుతూ ఉంటాను. ఆ పాయింట్ వాడుతూ ఉంటాను. మంచి మంచి పాయింట్స్ చెప్పారు సార్. అలాగే మా టీం మెంబర్స్ ఎవరైనా ఫోన్ చేసినప్పటికీ మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి, అంటే నిస్వార్థమైన మనసుతో మీరు బాగా మాకు హెల్ప్ చేస్తుంటారు సార్. మిమ్మల్ని ఎప్పుడు మేము మర్చిపోం. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంటంటే మీ టీం అందరూ కూడా మీ అచీవ్మెంట్స్ అందరూ మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరంటే మాకు మంచి గౌరవం సార్. మీరు ఎక్కడున్నా మమ్మల్ని పలకరించడం కానీ, మీరు అందరినీ సమానంగా, అంటే మేము క్రాస్ టీం అయినప్పటికీ మీరు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీ గోల్స్ అని థ్యాంక్ యూ ఫుల్ఫిల్ సార్, అవ్వాలని థ్యాంక్ యూ సో మచ్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్ అడ్వాన్స్ మీకు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ తేజావత్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. రామకృష్ణ తేజావత్ గారు. గుడ్ మార్నింగ్ సార్. అదే సార్ గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. అసలు సార్ నేను కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను, భద్రాద్రి డిస్టిక్. భద్రు సార్ డౌన్ లైన్ సార్. నేను సిల్వర్ గా ఉన్నాను. నేను గవర్నమెంట్ టీచర్ని. సో ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి ఆ B12 విటమిన్ గురించి, ఆ మోటివేషన్ ఎందుకు తీసుకోవాలి, దానివల్ల సొల్యూషన్, ఉన్న సమస్యలకి సొల్యూషన్ అనేది చక్కగా అసలు ఎంత బాగా చెప్పారంటే, లాస్ట్ కి క్లైమాక్స్ లో B12 పెట్టేసి అన్ని రుగ్మతలకు కారణం ఇదే, దీన్ని యూజ్ చేస్తే కనుక మనం ఖచ్చితంగా దాని నుండి బయటపడతామని చెప్పడం చాలా అద్భుతంగా చెప్పారు. అగ్రి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. నాకు ఫైనల్ గా అయితే మాత్రం B12 విటమిన్ గురించి చెప్పడం చాలా అసలు చాలా ఎక్సైట్ అనిపించింది. విటమిన్ లోపం వల్ల చాలా నిజంగా అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మనం చదువుకున్నాం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో B12 విటమిన్, B కాంప్లెక్స్ గురించి, అన్ని విటమిన్స్ నేమ్స్ అన్ని బాగా చదువుకుని ఉన్నాం. సో ఈ రోజు చాలా చక్కగా మళ్ళీ గుర్తు చేశారు. ప్లస్ B12 విటమిన్ యొక్క ఇంపార్టెంట్ మనకే కాదు, వెస్టేజ్ లో మనందరం యూజ్ చేయాలి ప్రొడక్ట్. దాంతో పాటు మనం బయట
ఫీల్డ్ లో పోయినప్పుడు కూడా దాన్ని సజెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సెషన్ ద్వారా నేర్చుకున్నాను సార్. చాలా చక్కగా ఉంది. చాలా మందికి మనం సజెస్ట్ చేయవచ్చు. B12 విటమిన్ యొక్క ప్రాముఖ్యత తెలిసింది కాబట్టి దానికి మనం బాగా అందరికి రిఫర్ చేయవచ్చు. అది ఈ రోజుల్లో తినే తిండి కారణంగా, పడే స్ట్రెస్ అన్ని కారణంగా అందరి సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు, కానీ చెప్పరు. సో దాన్ని మనం కనుక ఈ విధంగా మోటివేట్ చేసి చెప్తే కనుక B12 విటమిన్ మన సబ్లింగ్వల్ ఈజీగా మనం ప్రమోట్ చేయవచ్చు సార్. సూపర్ సెషన్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మేడం సుమా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ నిజంగా మేడం. మా హరి సార్ నుంచి ఇంత మంచి సెక్షన్ ఇప్పించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు సార్. నిజంగా ఎక్సలెంట్ గా హరి సార్ ఆల్రెడీ మాకు జూమ్ లో అయితే B12 కోసం చెప్పారు. అదే విధంగా ఈ రోజు అగ్రి గురించి కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అగ్రిలోని ఎన్నైతే రుగ్మతలు వస్తూ ఉంటాయి అంటే తెగులు రాడకన్నా ఉండడం కోసం ఏమేమి వాడాలి, పూత పిండి రావాలంటే ఏమేమి వాడాలన్న విషయం కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ప్రతిదీ రాసుకున్నాం. అలాగే మనం కూడా మన బాడీలో ఉండే హెల్త్ ఇష్యూస్ ఏవి కూడా అంటే ఫ్యూచర్ లో కూడా మన బాడీ హెల్దీగా ఉండాలి, మనతో పాటు మన లైఫ్ లో జర్నీ చేస్తున్న వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ లేకుండా ఉండాలనే దానికి కూడా మొక్కకి ఏ రకంగా మనం అందిస్తున్నామో అది హెల్దీగా ఉండడం కోసం, అలాగే మన బాడీకి కూడా సంబంధించి B12 కూడా అంత ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇది ఆల్రెడీ సార్ చెప్పిన సెక్షన్ లో నేను బిల్లింగ్ కూడా చేసుకున్నాను సార్, యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే కనుక సార్ చెప్పినట్టుగా నాకు కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉంటది సార్. అదైతే గనుక రిలీఫ్ అయితే అవుతున్నాను సార్. ఎక్సలెంట్ ప్రొడక్ట్. చాలా బాగుంది సార్. నిన్న కూడా ఒక సార్ కూడా బిల్లింగ్ చేశారు మన మైండ్ బ్రాంచ్ లో. ఆ సార్ కూడా అదే అన్నారు, నాకు ఇదే కావాలమ్మా, హరి సార్ పెట్టారు, నాకు ఇదే కావాలని పోస్ట్ కూడా చూపించారు సార్. నాకు చాలా సూపర్ హ్యాపీగా మేడం. అనిపించింది. ఎందుకంటే కనుక మీరు ఇచ్చిన ఆ పోస్ట్ మేము స్టేటస్ లో పెట్టుకోవడం వల్ల కూడా మేము ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయకన్నా కూడా దానికోసం తెలిసిపోతుంది సార్. చాలా హ్యాపీగా ఎస్. ఉంది సార్. మంచి సెక్షన్ ఇచ్చారు. ఇలాగే మీరు ప్రతి సెక్షన్ కూడా చాలా క్లారిటీగా పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు ఎలా అయితే చెప్పారో అంత నీట్ గా చెప్పారు సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో కూడా మచ్. ఫుల్ఫిల్ అవ్వాలి సార్. అలాగే మీ టీం కూడా చాలా మంచి టీం సార్. అదే విధంగా మీరు ఏదైతే చెప్తారో అదే మీ టీం కూడా ఫాలో అవుతారు. ఎవరికైనా కూడా ఇందాక ఆల్రెడీ ఒకసారి కూడా చెప్పారు, వీళ్ళు నా టీం కాదు, నా క్రాస్ టీము అన్న మైండ్ సెట్ అయితే మీకు ఎప్పుడూ ఉండదు సార్. కంపల్సరీ ఏదైనా ఒక క్వశ్చన్ అడిగాము అంటే దానికి తగ్గ ఆన్సర్ కంపల్సరీ మీరు ఇస్తారు సార్. థ్యాంక్ యూ సార్. ఇలాగే మీ సపోర్ట్ ప్రతిసారి నాకు నా టీం కూడా కావాలి సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మన వెస్టీజ్ వసుదైక కుటుంబం అండి. నేనే కాదు, మన అందరం కలిసి ఎదగాలి, అందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా బ్లెస్సింగ్, నా సపోర్ట్స్ ఎప్పుడు అందరికీ కూడా ఉంటాయండి. మనస్ఫూర్తిగా మనస వాచ కర్మ మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. పొరపాటున చాలా మంది ఫోన్ చేస్తుంటారు, బట్ నాకున్న మీటింగ్స్ వల్లనో లేకపోతే సెషన్స్ వల్ల లేకపోతే ఏదో బిజీగా ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ ఖచ్చితంగా వాళ్ళ నంబర్ చూసి కాల్ బ్యాక్ చేస్తుంటానండి. దయచేసి ఆ సమయంలో సార్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని తప్పుగా అనుకోవద్దు. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వాలండి. ఎందుకంటే మీ అందరు ఇచ్చే బ్లెస్సింగ్స్ వల్లే ఈరోజు నేను మీకు అందరికీ ఇంతలా హెల్ప్ చేయగల స్థాయికి రాగలిగాను. సో మీరే లేకుంటే నేను కూడా ఈ స్థాయిని అందుకోలేకపోయిండేవాడిని. మీ అందరికీ కూడా హెల్ప్ చేసినందుకు నేను మనసా వాచా కర్మన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అలాగే మీ అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. నేను మరియు నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలండి. మనస్ఫూర్తిగా మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సుమా మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. మేడం భాగ్యలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ హరీష్ మాకి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. మైసెల్ఫ్ భాగ్యలక్ష్మి అనపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. చాలా చాలా క్లియర్ గా అందరికీ వివరంగా అర్థమయ్యేలాగా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ ఇంత మంచి సెక్షన్ ఇచ్చినందుకు, అలాగే మాకు ఇంత మంచి నాలెడ్జ్ ఇప్పించినందుకు రవికృష్ణ సార్కి, భూపతి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. విటమిన్ B12 గురించి మాకు ఇంతవరకు ఇన్ని విషయాలు తెలియదు సార్. ఈ రోజు మీ సెక్షన్ వల్ల మేము చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం సార్. చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సో లేటర్స్ లాస్ట్ కాల్ అండి సార్. రామదాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్.
సార్ ఏ విధంగా రవికిరణ్ సార్ కూడా గుడ్ మార్నింగ్, రమణమ్మ మేడం గారికి గుడ్ మార్నింగ్. సో ఈనాటి జూమ్ కు వచ్చినటువంటి సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ రామదాస్ గారు. సార్ రామదాస్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నాకు వినిపించట్లేదు ఏమీ. సో పొద్దున్నే మార్నింగ్ సార్ పొద్దున్నే మంచి అద్భుతంగా వచ్చింది సార్ సెషన్. సార్ ఓకేనా సార్? ఓకే సార్, ఓకే ఇప్పుడు మాట్లాడండి సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా అద్భుతమైనటువంటి చాలా మంచి పొద్దున్నే ఒక న్యూట్రిషన్ టిఫిన్ పెట్టినట్టుగా పెట్టారు సార్. అద్భుతంగా వచ్చింది సెషన్. చాలా మంది 67 మెంబర్స్ దాకా అందరు పార్టిసిపేట్ చేశారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి లీడర్స్ అందరికి నమస్కారాలు. సో మీరు ఏదైతే ఇవాళ చెప్పారో ప్రతి పాయింట్ ని తూచ తప్పకుండా మా యొక్క మైండ్ లో వాటిని స్టోర్ చేసుకొని బయట ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాటిని ఉపయోగించుకుంటాం సార్. సో అదే విధంగా నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే రేపు సోమవారం ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఆ ప్రోడక్ట్ B12 ఉందో అది తీసుకొని ఫోటో పెడతాను సార్, స్టేటస్ కూడా పెడతాను, నేను తీసుకుంటానని ఈ జూమ్ సెషన్ గా చెప్తున్నాను సార్. సో అదే విధంగా ఇవాళ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా దాని గురించి తప్పకుండా ప్రస్తావిస్తాను సార్. సో నేను మైసెల్ఫ్ ఆమ్గోత్ రామదాస్ సార్, ఖమ్మం డిస్టిక్, బద్రునాయక్ సార్ టీం మెంబర్ ని సార్. సో అదే విధంగా నేను బ్రాంచ్ కంప్లీట్ అయ్యాను. ఇప్పుడు సిల్వర్ కంప్లీట్ అవడానికి 4 రోజులే ఉంది. అయినా చివరి సెషన్ వరకు పోరాడి మీ అందరి బ్లెస్సింగ్ తో ఈ మంత్ సిల్వర్ కంప్లీట్ చేసి ఖమ్మం బూట్ క్యాంప్ లో అడుగు పెట్టాలని, మీరందరూ నన్ను ఆశీర్వదించాలని, మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ ఓవర్ టు యూ సార్. గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు ఈ మంత్ సిల్వర్ క్వాలిఫై అవుతారు. సిల్వర్ గా మీరు ఖచ్చితంగా స్టేజ్ మీదకి ఎక్కి శ్రీల్ని రిసీవ్ చేసుకుంటారు ఖమ్మం బూట్ క్యాంప్ లో. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంది మెంబర్స్ లీడర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. సో భూపతి సార్ క్లోజ్ చేద్దామా? నాకు కొంచెం ఫీల్డ్ ఉంది, రెడీ అవ్వాలి. సో ఫైనల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ రవికృష్ణ సార్ అండ్ రమణ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అద్భుతమైన నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. సో మీ అందరితో మీరు మాకు సెషన్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను మీ వెస్టీజన్ హరీష్ మార్కెస్ యాజ్ అ క్రౌన్ డైరెక్టర్ గా విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. సో లోక సంస్థ సుఖ్నా బంట అందరూ హ్యాపీగా ఉండండి, అందరూ మంచిగా బిజినెస్ చేయండి, అందరం ఒకరికొకరు తోడ్పాటుగా ఉంటూ మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామకృష్ణ సార్, థ్యాంక్ యూ భూపతి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.